అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ఈ ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ నాకెవరైతే సహాయ సహకారాలు అందించారో, ఈ జూమ్ సెషన్ కానీ, ఈ యూట్యూబ్ ఛానల్ వారికి కానీ మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తున్న వారికి, అలాగే ఈ ఛానెల్‌ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకందరికీ కూడా చాలా మంది వ్యూవర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళ లైక్ చేయడంతో. సో థాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనకి ఈ రోజు వారి జ్ఞానాన్ని అందివ్వడానికి అనంతపూర్ నుండి ఉమా మేడం గారు మనకి సిద్ధంగా ఉన్నారు. సో వారు 1990లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అప్పటి నుండి ధ్యాన ప్రచారం చేస్తూ, వారి సేవలను అందిస్తూ, స్కూల్స్‌కి వెళ్తూ, అలాగా పాఠశాలలో పిల్లలకి కూడా ధ్యానం అంటూ నేర్పిస్తూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వారు ప్రచారం చేస్తూ ఉన్నారండి. వారి సేవల్ని ఇలా అందిస్తున్నారు. సో, వారి సేవా అనుభవ జ్ఞానాన్ని వారు ఇంకా ఏమేం చేస్తున్నారో అలాగా, ఆ అనుభవ జ్ఞానాన్ని మొత్తం కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు వారు చక్కటి అంటే మనలో కలిగే ప్రతి ఒక్కరిలో కలిగే తపన అన్న ఆ అంశంతో మన ముందుకొచ్చారు. మరి ఎలాంటి తపన కలిగింది వారికి? ఎలాంటి విషయాలపై తపన కలిగింది? సో, ఇవన్నీ కూడా వారి మాటల్లోనే కనుక్కుందాం, తెలుసుకుందాం. మనము కూడా నేర్చుకుందాం. ఎవరు ఏ మాస్టర్ వచ్చి చెప్పినా కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఆచరణలో పెట్టగలగాలి. అప్పుడే మనం కూడా ఒక మాస్టర్ అవుతామండి. సో, థాంక్ యూ. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారికి ఇన్వైట్ చేసేద్దాం. ఓకే. నేను చెప్పాను కదండీ! రిలేషన్‌తోనే పిలుస్తాను అట్లాగా. నాకెవరో తెలియని వాళ్ళనైతేనే నేను సార్, మేడం అని ఇది చేస్తాను, కమ్యూనికేట్ చేస్తాను. సో, నాకు అక్క అవుతారు. సో, అక్క వెల్కమ్ టు యూ. మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి వెల్కమ్ మీకు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఇందు. ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు శతకోటి వందనాలు. శ్రీశక్తి పిరమిడ్, శ్రీశక్తి ఛానల్ అని చాలా గొప్ప పేరు పెట్టావు. దానికి కృతజ్ఞతలు. మొదట 2 థాంక్ యూ. మినిట్స్ అందరూ ధ్యానంలో కూర్చుందాం. యెస్. ఓకే. ధ్యానంతో మొదలుపెట్టి ఓకే. ధ్యానంతో క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ. అందరూ ఇక్కడ ధ్యానులే. 2 కళ్ళు మూసుకుందాం. శ్వాసను గమనిస్తూ కూర్చుందాం.
ఈ ధ్యానాన్ని అందించిన గురువు పత్రిజీ సార్కి, పత్రి మేడంకి, గురువు గారికి గురువైన సదానంద యోగి గారికి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళ మీద చేతులు పెట్టుకున్న పని చేస్తాం. 5 4 3 2 1 0. ఓకేనా ఇందు? మొదట ఈ ధ్యానాన్ని అందించిన గురువు పత్రిజీ సార్కి, పత్రి మేడంకి, భూమాతకు, ప్రకృతి మాతకు, గురువు గారికి గురువైన సదానంద యోగి గారికి, గురు పరంపరం అందరికీ నా ఆత్మ ప్రణామాలు, శతకోటి వందనాలు. ఈ శ్రీశక్తి యూట్యూబ్ ఛానల్ ఇందు గారికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన జూమ్ సెక్షన్స్ అందరికీ, ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు ఇందు తపన గురించి చెప్తాను. తపన ఒకటి, తర్వాత ఏ గురువుల దగ్గర మనం ఏమేమి నేర్చుకున్నాము, ఎంతవరకు ఆచరిస్తున్నాను అనేది నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు ఈ 2 సబ్జెక్ట్ లో మనం కొంచెం నేను తెలుసుకున్న అనుభవం, నాలో ఏం తగిలింది అనేది నేను చెప్తాను ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అక్క, ఒక 2 minutes ఫస్ట్ మీ బ్రీఫ్ గా మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. అంటే మీరు ఎప్పుడు వచ్చారు ఈ ధ్యాన మార్గంలో, ఎందుకు వచ్చారు, జస్ట్ ఒక 2 minutes. ఇంకా తర్వాత మీరు టాపిక్ లోకి వెళ్ళిపోండి. ఓకే ఓకే అక్క. ఈ ధ్యానంలోకి 95 డిసెంబర్ ఆ టైంలో వచ్చాం మాస్టర్స్ ఇక్కడికి. నాగల్దిన్నె అనే గ్రామంలో అమ్మ వాళ్ళ ఇంట్లో ధ్యానం మొదలు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఒక 3 years చాలా హెవీగా ధ్యానం చేస్తాం. 3 hours కూర్చునే వాళ్ళం అక్కడ. అప్పుడు మా అదృష్టం ఏమంటే పత్రి సార్ తోనే మా ధ్యానం మొదలైంది. సార్ ఎలా చెప్తేనే అలా ఇంట్రొడ్యూస్ లో మేము కూర్చోగలిగాము. ఫస్ట్ డేనే సార్ తో ఇలాగే కూర్చున్నాం అనమాట. సార్ ఎదురుగ్గే మేము అందరం కూర్చున్నాము. 95 లో ఒక 20 నిమిషాలు కూర్చోపెడతాను, ఆ తర్వాత ఎవరు కళ్ళు తీయొద్దని చెప్పారు. ఏదో కొత్తగా వచ్చింది, చాలా అద్భుతంగా ఉందంటున్నారు. మీకు అందరికీ తెలిసింటుంది, కర్నూలు వాళ్ళకి పరమేశ్ రెడ్డి సార్ మా ఊరే. ఆ సారే మా ఊరికి తీసుకొచ్చారు ధ్యానాన్ని. అన్న వాళ్ళు ఆ సార్ అందరు కలిసి తీసుకొచ్చారనమాట. అలా ధ్యానం సార్ తోనే మొదలైంది. నా లైఫ్ లో నాకు చాలా గొప్ప వరం అది. ఎందుకంటే సార్ తోనే మేము స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ గురువు ఆయనే, ఇంకెవరు తెలీదు. నేను 18 years, నాకు అప్పుడు 18 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడే స్టార్ట్ చేశాం ధ్యానం నేను. ఆ సార్ తోనే నా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. ధ్యానం కూర్చోవడం. సారు 10 minutes 20 minutes ధ్యానం కూర్చోపెడతాను, ఎవరు కళ్ళు తీయద్దని, పిల్లని గోవి ఊపుతాను అని చెప్పారనమాట. కొత్త, అన్ని కొత్త, ధ్యానం అనే వర్డ్ కొత్త, అన్ని కొత్తవే ఆ టైంలో. కూర్చున్నాము. ఫస్ట్ డేనే సార్ తో చెప్పారు ఎవరు కళ్ళు తీయొద్దన్నారు కదా. కళ్ళు మూసుకొని ఇలాగే బ్రీతింగ్, ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేస్తాం అలా చేస్తాం. ఇలా 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 వెనక్కి వెళ్ళింది నా బాడీ. భయం వేసింది, ఎవరన్నా దొబ్బుతున్నారా నన్ను అని. మళ్ళీ సెకండ్స్ కి అది ఎంతకదే ముందుకు వచ్చేసింది. నా ఫస్ట్ అనుభవం అనమాట అది. సారు చూసారు, ఎంత 20 మంది కూడా లేమో ఇందు అప్పుడు. అసలు 20 మంది 25 మందితోనే స్టార్ట్. ఆ రోజు నాగల్దిన్నెలో మా ఊర్లో బ్రాహ్మిన్స్ రవిశర్మ ఇంట్లో స్టార్ట్ చేస్తారు ధ్యానాన్ని. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి అంత పక్కాగా గుర్తుందనమాట. ఆ ధ్యానంలో లేస్తేనే సార్ అడిగారు, భయం వేసింది ఎవరన్నా దొబ్బుతున్నారా అని. సార్ అడిగారు, ఏం మా అంట. సార్ ఇలా వెళ్ళింది ఇలా వచ్చిందంటే, ఓకే అమ్మా, కరెక్ట్ గానే ధ్యానం చేస్తున్నారు మీరంతా. అది మన బాడీ షేక్ అవ్వడము ఇప్పుడు తెలియదు, నిదానంగా అన్ని తెలుస్తాయి అని చెప్పాడు. అంటే ఓకే, మనం ఈ ధ్యానానికి అర్హులమైనాము, ఓకే ప్రెజెంట్ అనేలాగా అనిపించింది నా మనసు రోజు. ఎందుకంటే ఇంకా స్టూడెంట్ ఏజ్ లోనే ఉన్నాను కాబట్టి అలా అనిపించింది. ఓకే, ఇంకా అలా స్టార్ట్ అయిపోయింది ధ్యానం అనేది. ఇంకా ఒక చిన్న రూమ్ తీసుకున్నారు. ఆ పల్లెలో అప్పుడు పిరమిడ్ కర్నూలు తప్ప ఎక్కడా లేదు, పిరమిడ్స్ దొరికేవి కాదు. బుక్స్ కూడా ఒక యోగి ఆత్మకథ, పత్రి సార్ రాసిన తులసి దళం తప్ప ఇంకేవి కూడా మనకి అన్ని ఇంగ్లీష్ లో ఉండేవన్నమాట. మరణం లేని మీరు, ఈ 3 బుక్స్ కొంచెం అవైలబుల్ గా ఉండేవన్నమాట. తర్వాత మురళీధర్ సార్ రాసిన ధ్యానంగా శరణంగా ఇవన్నీ మళ్ళీ వచ్చాయన్నమాట. అలా మా ఊర్లో నా ధ్యానం స్టార్ట్ అయింది. 3 hours ఆ రూమ్ లోనే కూర్చోవడం, ఉదయం మధ్యాహ్నం రాత్రి సాయంత్రం, రోజులో 3 గంటలు ధ్యానం, కంటిన్యూ 3 గంటలు అనమాట. మా అదృష్టం ఏంటంటే పత్రి సారు పౌర్ణమికి నెలకు ఒకసారి మా ఊరికి వచ్చేవాళ్ళు. పౌర్ణమి ఒక 4-5 సార్లు నదిలో చేసాం పౌర్ణమి ధ్యానం. సార్కి ఎంత అందరికీ తెలుసు, బజ్జీలు 1 గంటకు వచ్చి కూడా బజ్జీలు వేయాల నదిలో.
ఎంత ఎంజాయ్మెంట్ అంటే ఆధ్యాత్మికంగా ఎంజాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు సారు. ప్రాపంచికంగా కూడా ఫుల్ హ్యాపీ చేసేవాళ్ళు. జోక్స్ చేసేవాళ్ళు. ఎంత సీరియస్ అంత కనెక్ట్ గా ఉండేవాళ్ళు సార్ మటుకు గురువు గారు. ఎందుకంటే మేము అవన్నీ ఫేస్ చేసాం సార్‌తో. కానీ అప్పుడు తెలీదు అంటే ఏమి, మనం ఎలా ఉండాలి, మనం ఏం నేర్చుకోవాలనేది. ఎందుకంటే ఆ ఏజ్ చాలా చిన్నది. ఇప్పుడుండే పిల్లలకి మా ఏజ్ వాళ్ళకి కొంచెం యాహ్! నేర్చుకునే విధానంలో కొంచెం గ్యాప్ ఉండొచ్చు. ఇప్పుడు పల్లెలు ఫాస్ట్. అప్పుడు మనం అమ్మ వాళ్ళు ఏం చెప్తే ఆటి వరకే మాట్లాడాలి, అంతవరకే ఉండాలి. మనదంటూ ఏం ఉండేది కాదు. ఎందుకంటే భయంతోనే ఉండేవాళ్ళం కాదు. అలా సార్ దగ్గరికి పోవాలన్నా నాకు భయమే. ఎక్కడ కొడతాడో అనే భయం ఒకటి. అసలు ఎక్కడ దగ్గరికి పోయేవాళ్ళమే కాదు. వెంటనే అంతలోనే ఉండేవాళ్ళం అన్నమాట. అలా స్టార్ట్ అయింది జర్నీ నాది అక్కడ ఇందు. తర్వాత నేను ఇంకా ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్తాను. ఎందుకంటే Yes. మనం చెప్పుకుంటూ వెళ్తే టైం అంతా అక్కడికే అయిపోతుంది కాబట్టి అవును. ఇప్పుడు అంటే ఇది కూడా నా అనుభవంలోకి ఇవన్నీ తపన అనేది కూడా నా అనుభవంలోకే వస్తుందంట. ఈ ధ్యానం రాకముందు నా లోపల ఒక తపన మొదలైంది. ఎలా అంటే అమ్మ 8థ్ క్లాస్ చదివిచ్చారు. అమ్మకి హెల్త్ చానా బాలేదన్నమాట. అసలు ఇంకా ఎలా అంటే అమ్మ బెడ్‌లోనే ఉండేది. అందుకు ఎవరు చేసేవాళ్ళు లేరని నాకు నలుగురు అన్న వాళ్ళు నేనొక్కతే అన్నమాట. అందుకు ఇంకా అన్న వాళ్ళంతా చదువుకోవడము, వ్యాపారాలు వాళ్ళున్నారు. ఇంకా ఇంట్లో అనే ఇబ్బందితో అమ్మ చదువు మానిపిచ్చేసింది కాబట్టి ఇంట్లోనే అయిపోయింది. స్కూల్ లేదు, ఏం లేదు. ఏం చూసినా కొద్దిసేపు టీవీ చూడాలా, పనులు చేసుకోవాలి. అమ్మ హెల్త్ అంత లేదు కాబట్టి మాట్లాడే వాళ్ళకి కూడా కష్టం. అప్పుడు మొదలైంది. ఇది ఇంతేనా జీవితము? ఇదేనా? అంటే జీవితం అంటే లైఫ్ ఇంతేనా? అనేది మొదలైందన్నమాట. అమ్మని అడిగేవాళ్ళం. పక్కన పిన్ని వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు కదా! ఎప్పుడన్నా అప్పట్లో ఇంటి ముందర అరుగుల్లో కూర్చునేవాళ్ళన్నమాట సాయంత్రం పూట. నేను క్వెషన్ అడిగేదాన్ని వాళ్ళని. నాకు తెలీదు. ఇది ఉంది అనేది కూడా నాకు తెలీదు. కాదు పిన్ని ఎప్పుడు ఇదేనా లైఫ్ ఇంకోటి లేదా? తినడము, పండడము, చేసుకోవడం తప్ప ఇంకేం లేదా అని అడిగేదాన్ననమాట. అంటే మా అమ్మ వాళ్ళు మాకేం చెప్పలేదమ్మా. మాకు ఇటు వరకే తెలుసు. మాకు ఇదే నేర్పించారు. మేమేం చెప్తాము అనేవాళ్ళు. అలా మొదలై ఒక 2 ఇయర్స్ కంతా ఈ ధ్యానం అనేది తీసుకొచ్చారు. అమ్మకెలా అంటే ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సకల సుఖప్రదాయిని అని చెప్పారు కాబట్టి, అంటే ఇంక మెడిసిన్ లేదు. నో మెడిసిన్ అని చెప్పారు. అమ్మకి మెడిసిన్ పడదని. అందుకు మా రెండో అన్న ఉరుకుందన్న, మా పెద్దన్న నర్సయ్య మీకు కర్నూలులో ఐడియా ఉంటది. హేమలత వాళ్ళనమాట. అప్పటికింకా అన్నకి మ్యారేజ్ అవ్వలేదు మా అన్నకు. అప్పుడు అందరూ కలిసి పరమేశ్వర్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అన్న వాళ్ళకి క్లాస్‌మేట్స్ అన్నమాట. తీసుకొచ్చారు ధ్యానాన్ని. ఓహ్! ఇది బావుంది. నాకు ఏదో నేర్చుకున్నాం కొత్తదేదో చెప్తున్నారు. ఇన్ని ఉన్నాయన్నారనేది అనుకో ఏమీ థాట్ లేదు. ఏదో కొత్తది నేర్చుకోవాలి అనే దాంట్లో నేను చేరాను ధ్యానంకి అన్నమాట. మా అమ్మ, నేను, మా అన్న వాళ్ళందరం ఒకేసారి వచ్చాం. మా నాన్న నిదానంగా వచ్చాడు గానీ మేమంతా ఒకేసారి జాయిన్ అయినాం ధ్యానంకి. సార్‌తో పాటే స్టార్‌తో పాటే అన్ని. అలా కొన్ని రోజుల తర్వాత ఓహో! దీంట్లో చాలా ఉంది. ఇది ఎంత లోతులకైనా మనల్ని ఆధ్యాత్మికంగా ఎదిగేకి వస్తుందనే మొదటి తపన నాలో రగిలినందుకు ఒక 2 ఇయర్స్ తర్వాత నా ముందుకొచ్చింది ఇందు ఇది. ఓకే. అంటే రగిలడము 2 సంవత్సరాల పైన పట్టింది. ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలనే తపన. అసలైన మార్గం మనం రెడీగా ఉంటే గురువులొస్తారన్నట్టు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలీదు గానీ, నా వరకు నేను రెడీగా ఉన్నాననిపించింది ఆ టయానికి. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఒకటో తపన అక్కడికి మొదలైపోయింది. చాలా అద్భుతం అన్నమాట. చాలా నాకు ఎంత అంటే ఆ 3 అవర్స్ బంతిలాగుండేది శరీరం. ఇంకా సారొస్తున్నాడంటే ఒక పెద్ద పండగ. పౌర్ణమి అంటే ఒక పెద్ద పండగ. అప్పట్లో సార్ మౌనం ఉండేవాడు. 1 ఇయర్ మౌనం ఉండేవాడు అప్పట్లో. ఒక 1 ఇయరు ఓన్లీ ఆలుగడ్డ, కాజు ఏయించుకొని కాఫీ ఒక్కటి తాగేవాడు. 1 ఇయర్ ఏ ఫుడ్ తీసుకోలేదు సార్. అలా అప్పట్లో గూడా మేము కలిసేవాళ్ళం అన్నమాట. కర్నూల్‌కి వెళ్ళినా, అట్లా చాలా ప్రయాణం మొదలైపోయింది సార్‌తో పాటు మాకు. ఎలా అంటే ఇంకా ఈ ఏదో ఒక కొత్త లోకం అన్నమాట. ఈ దానికి మనం ఉండే లైఫ్‌కి ఆ పల్లెల్లో మనకి ఏది ఉండదు. ఎంతున్నా అక్కడి వరకే ఉంటాం. సిటీ లైఫ్‌కి, విలేజ్ లైఫ్‌కి చాలా తేడా. దాంట్లో మాకు ఈ ఆధ్యాత్మికంలో ఇంకా పండగే అన్నమాట. అంత అద్భుతంగా ఉండింది. ఆ 3, 4 ఇయర్స్. తర్వాత 2000లో అక్కడ ధ్యాన యజ్ఞాలు స్టార్ట్ చేయడము, దానికి అటెండ్ అవ్వడము. ఆ టైంలో ఎంతో మంది యోగుల్ని కర్నూల్‌కి పిలుస్తారావడం. ఫస్ట్ టైమ్ అంతా ఒక వింత లోకం అన్నమాట. నా వరకు. పిరమిడ్ చూడడమే ఒక వింత నాకు. తర్వాత ఈ మాస్టర్స్‌ని పిలిపించడము. అప్పుడు సాయంత్రం ఒక్కటే క్లాసెస్. ఫస్ట్ ధ్యాన యజ్ఞం
క్లాస్ సాయంత్రం ఒక్కటే చేసేవాళ్ళు. ఈవినింగ్ 6 to నైట్ 9కే క్లోజ్. కానీ ఆహా! అక్కడ కూడా రాత్రి 12 వరకు కూర్చొని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు హాస్టల్ ట్రావెల్ గురించి అడిగేవాళ్ళు. మనం ఎలా సూక్ష్మ లోకాలకెళ్తాము, ఎలా ఈ జ్ఞానంలోకి ముందడుగేస్తాం, ఎందుకు ఈ రోగాలొస్తున్నాయి, కర్మఫలం అంటే ఎవరెవరు వాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు. అప్పుడు మురళీధర్ సారు, మన విజయ్ కుమార్ సార్ వాళ్ళు వీళ్ళంతా వచ్చేవాళ్ళు. కర్నూలుకి కూడా వచ్చేవాళ్ళు. అసలు హ్మ్. కొంతమంది అడిగేవాళ్ళు యజ్ఞం అంటే ఏమి? ఈడేమి హోమాలు పెట్టట్లేదు, ఏమి లేదు అని అడిగేవాళ్ళు. సార్ యజ్ఞం అనేది కూడా మనకు చెప్పేకి రాదు. అక్కడేదో ధ్యానం చేయిస్తారు. మేము 3 గంటలు ఎళ్తున్నాం అనేది ఒక్కటి చెప్పేవాళ్ళమనమాట. అక్కడ ఫస్ట్ టైమ్ ఏమంటే, సారు ఫస్ట్ లేడీస్‌ని, పిల్లల్ని భోజనానికి పంపిస్తాడు. మన సైడు ఓహ్! ఫస్ట్ మగవాళ్ళు తిన్నాక ఆడవాళ్ళు తినాలి. కానీ సారు రివర్స్ అన్నమాట. మా హ్మ్. నాన్నకి కోపమొచ్చేదన్నమాట. ఫస్ట్ హ్మ్. వీళ్ళకి పెడతారు. అక్కడ గూడా హ్మ్. ఇవన్నీ కొంచెం అనుకుంటే తమాషకుంటాయి కానీ, సార్ ఎందుకు స్త్రీకి అంత విలువిచ్చాడనేది అప్పట్లో తెలియలేదు. అసలు కరెక్ట్ అక్క. ఎందుకంత అంత హై స్థాయిలో స్త్రీకి ఇచ్చాడు సార్ అనేది తెలియలేదు. ఎందుకంటే ఆ ఏజ్ తెలియదు మనకు. అది తెలీదు గానీ, చాలా అద్భుతం. అలా నా ఫస్ట్ తపన మొదలయింది. మళ్ళీ మ్యారేజ్ అయింది. కొన్ని పిల్లలు డెలివరీలో చాలా ఫేస్ చేశాను. ఆ! డెలివరీ ఇద్దరు పిల్లలకి చాలా ఫేస్ చేశాను. ఇక్కడొకటి చెప్పాలి. మనము ప్రెగ్నెన్సీ‌గా ఉన్నప్పుడు పిల్లలతో కనెక్ట్ అవ్వడం అనేది పత్రి సార్ చెప్పాడు. మనకి దానికన్నా ముందు సినిమాలు చూసాము. అభిమన్యుని ఎలా మాట్లాడడము, కడుపులో ఉన్నప్పుడు పిల్లలతో అందరూ చాలా మంది ఫేస్ చేసింటారు. కానీ నేను డెలివరీ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడే మా మూడో అన్న చనిపోయాడు. చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయా. ఎందుకంటే ఆ అన్నతో నాకు చాలా స్నేహం ఎక్కువుండేదన్నమాట. అన్నతో. సడెన్‌గా మ్యారేజ్ అయినాక 6 మంత్స్‌కే అన్న చనిపోయారు. చాలా అంటే ఇంక నేను నేను ప్రెగ్నెంట్ అయినాను ఆయన చనిపోయినాడు. జస్ట్ 20 డేస్‌లోనే జరిగిపోయింది ఇదంతా. నాకు తెలిసేయడము, ఆయన చనిపోవడం అన్నమాట. ఇంగా అత్తమ్మ లేదమ్మా వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా పోక తప్పదు. మీరు ఇలా అంటే ఎలా అంటే లేదత్తమ్మ నాకు ఆ దుఃఖంలో నుంచి నేను బయటికి రాలేకున్నానని అలా నాకు సఫరింగ్ ఎక్కువైపోయింది. తీరా 9 నెలలు పడే లోపల నాన్నకు బ్లడ్ క్లాట్ అయ్యి ఆయన అడ్మిట్ అయిపోయారు. ఒక సైడ్ నా ఆపరేషన్, ఒక సైడ్ నాన్నది. ఎలా ఉండిందంటే సిట్యుయేషను ఇంకా ఎక్కడా లేదు అనేది ఇక్కడే చూస్తున్నాను. ఆ బాధలన్నీ అనేలాగా ఉండిందనమాట. ఆ టైంలో బ బ బేబీ ఒక సైడ్‌కొచ్చేసాడు. అబ్బాయి లోపల కడుపులో. ఇంకా డౌటొచ్చేసింది నాకు. అమ్మనడిగితే "ఏం భయపడొద్దులేమ్మా, అట్లా కొంచెం పడుకొని కడుపు మీద చెయ్యేసుకొని" అనింది. అప్పుడొక థాటొచ్చింది ఇందు. హ్మ్. ఇలా పెట్టుకొని అనుకున్నా. నువ్వు ఏదన్నా ఉన్ని నువ్వు సేఫ్‌గా బయటికి రా. నీ బదులు నేను ఫేస్ చేస్తా దాన్ని. ఎందుకంటే నేను కొంచెం ఎ మనం కొంచెం పెద్దవాళ్ళు గదా! పిల్లలు ఫేస్ చేయలేరనే ఆలోచన ఒకటి వచ్చింది. అనుకోని ధ్యానంలో ఇలా అనుకున్నాను. లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి హాస్పిటల్‌కెళ్ళా. ఆమె చూసి స్కానింగ్ అంతా చూసి బాగున్నాడమ్మా. ఏం కాదు రేపే సిజేరియన్ చేసేస్తామని చెప్పేసింది. హమ్మయ్య! అని చెప్పేసి బాబు బాగొచ్చారు బావుంది. కానీ 5 డేస్ లోపల నాకు వెనక్కి ప్రాబ్లమ్ అయిపోయి మళ్ళీ ఆపరేషన్ చేశారిందు అప్పుడు. అసలు ఆ! నరకం అనేది 3 మంత్స్ ఇంకా కంటిన్యూ ఏడ్చడము, నా బాధ అలా ఉండిందనమాట. చాలా సఫర్ అయిపోయినాను ఫస్ట్ అబ్బాయి అప్పుడు. నాకు హ్మ్. తెలీదు. ఎందుకంత ఫేస్ చేశాననేది కూడా నాకు తెలీదప్పుడు. అదే. పిల్లలంటే అంత ప్రాణం పిల్లలంటే. హ్మ్. నీది పోయింది నా ఇందులో. ఓకే. అంత ఇష్టమనమాట పిల్లలంటే. కానీ ఆ టైంలో సిట్యుయేషన్‌లో నేనెందుకు ఎదుర్కొన్నానో నాకు తెలీదు. కానీ చానా రోజుల తర్వాత దాని విషయం తెలుసుకున్నాను. మధ్యలో చెప్తాను. ఇందు నీ ఫోటో రావట్లేదు. ఆ! ఉన్నానక్క నేను. ఓకే. కనిపించటం లేదనమాట. ఓకే. ఓకే. లేదు అందరూ జాయిన్ అలా అయ్యుంటారు రెండో కదా! బాబు నేను ఇంకా మా ఆయనకి ఇబ్బందవ్వడం. అలా ప్రెగ్నెన్సీలో చాలా కష్టమైపోయి, ఇంకా అనంతపురంకొచ్చేసాం. 2009కి అనంతపురంకొచ్చాం. వచ్చినప్పుడు మళ్ళీ మొదలైంది. నన్నెందుకు అనంతపురం పంపిచ్చారు? నా పర్పస్ ఏమని పంపిచ్చారు? మళ్ళీ నాలో ఇంకో తపన మొదలైంది. ఎలా అంటే ఇంకా కంటిన్యూ బాధపడుతూనే ఉన్నాను. ఇందు ఒక 1 ఆ! ఇయర్ దగ్గర దగ్గర పట్టిందనమాట. ఈ ప్రాబ్లమ్ నాలో నన్ని నేను సముదాయించుకోవడం అన్నీ కలిపి 1 ఇయర్ దగ్గర దగ్గర అయిపోయింది. నీది రావట్లేదు ఇందు ఫోటో. అవునా? ఉన్నానక్క నేను. ఉన్నారు నా వాయిస్ కనిపించట్లేదు. ఓకే. అంటే మీరు స్క్రోల్ చేసుకోండి. అందరూ జాయిన్ అయ్యారు కదా! ఎక్కువ మంది. సో, అక్కడెక్కడైనా ఉండింటాను చూడండి. ఓకే. ఓకే. వచ్చిందా? ఓకేనా? ఆ! ఓకే.
అలా నేను అనంతపురంకి వచ్చినాక స్టార్ట్ అయింది ఇందు. ఓకే. రెండో తపన మొదలైంది. అదృష్టం ఏమంటే మా ఇంటి పక్కనే పిరమిడ్ ఉంది. మా ఆహా! ఇంటి పక్కనే నేను చేరిన 1 ఇయర్ కి ఆ పిరమిడ్ పక్కకి నేను చేరానన్నమాట. వాళ్ళు నాగభూషణము, లక్ష్మీదేవి అని వాళ్ళు వీరబ్రహ్మం గారి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని కట్టారండి. వాళ్ళకి జూమ్ సెక్షన్స్ లో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా. ఎందుకంటే నేను ఆ డిప్రెషన్ లో నుంచి బయటకొచ్చింది వాళ్ళ పిరమిడ్ లోనే. హ్మ్. ఎలా అంటే అక్కడ కూడా 3 అవర్స్ కంటిన్యూ సిట్టింగ్ చేసేసి 1 ఇయర్ లో నేను మళ్ళీ డెవలప్ అయ్యి నన్ను నేను ఆ నెగెటివ్ నుంచి బయటికి రాగలిగింది ఆ పిరమిడ్ లో నేను ఇందు. ఓకే. అలా సూపర్బ్! అయిపోయి అది సెకండ్ తపన నా లోపల రగిలిన దానికి నేను ఎదురు చూసాను. నేను చాలా సార్లు అడిగాను కర్నూలు పిరమిడ్ మాస్టర్స్ ఆంజనేయులు సార్‌ని, పండు సార్‌ని ఇలా చిన్న చిన్న పత్రి సార్‌ని ఎప్పుడు అడగను. ఎందుకంటే ఏ క్వెషన్ అడిగితే ఎక్కడ వస్తదనేది భయం ఉంటది కాబట్టి అడగను. కానీ నేను ఏమన్నా క్వెషన్స్ చేసుకుంటే అక్కడ అందరి మందిలో ఉన్నప్పుడు నాకు సమాధానం దొరికేది. ఇంక నేను అందుకే సార్ దగ్గరికి నేను తొందరగా వెళ్ళేదాన్ని కాదు. పండు సార్ బాగా పరిచయం అన్నమాట. చాలా సార్ ఎలా అంటే ఇంగ మా నాన్న కన్నా ఎక్కువ నేను సార్‌తో మాట్లాడేదాన్ని పండు సార్. హ్మ్. మా ఊరొచ్చినప్పుడు గాని, ఇక్కడ కర్నూలులో కలిసినప్పుడు కానీ అలా. సార్‌ని అడిగాను. సార్ ఇలా అయిపోయింది నాకి అంటే చాలా డిప్రెషన్‌లోకి పోతున్నానంటే ఆయన ఆంజనేయులు సార్ అందరూ చెప్పారు. లేదు మేడం మీరు పిరమిడ్‌లో ఒక 41 రోజు ఎక్కువ సేపు స్పెండ్ చేసి ధ్యానం చేసుకుంటే మళ్ళీ మీరు ఆ ఎనర్జీ తీసుకొని మళ్ళీ మీరు రికవర్ అవుతారని చెప్పారు. కానీ ఎక్కడ వెళ్ళాలి? చిన్న పిల్లలున్నారు. మనం వెళ్ళేకి కాదు కదా! సంసారంలో ఉన్నప్పుడు. ఎలా అనే లోపల అనంతపురంకి రావడం. అనంతపురంలో 1 ఇయర్ డైలీ నడుచుకుంటూ రోడ్‌లో ఎక్కడైనా వెళ్ళినా నేను నా బాబు చిన్నబ్బాయి వచ్చిన 4 ఇయర్స్ అబ్బాయి వచ్చాం ఇక్కడికి మా ఆయన. ఇలా వెళ్ళినప్పుడల్లా బాధపడేదాన్ని లోపల. ఏడ్చేదాన్ని. ఎందుకు ఇక్కడికి పంపించారు? పర్పస్ ఏమి అనేది. తర్వాత ఆ పిరమిడ్ ఓపెనింగ్ రోజు సార్ రావడం. సార్‌తో షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు నాలో నెగెటివిటీ అంటే ఇంక నేను ధ్యానం ఆ పిరమిడ్‌లో చెయ్యకముందు ఇదంతా జరిగిన విషయం అన్నమాట. అసలింక హుహు. షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక 50, 100 మంది క్యూలో ఉన్నారు. అప్పుడు అత్తమ్మ ఇప్పుడు కూడా మా అత్తమ్మ పిలిచే లోపల వస్తారు. అత్తమ్మ క్లాస్ ఉందంటే వచ్చేస్తారు పాపం. సార్ వస్తున్నారన్నా వస్తారు. ఎక్కడైనా మంచి క్లాసెస్ ఉంది. వన్ డే వర్క్ షాప్ ఉందన్నా వస్తారు. ఈ ధ్యానం బట్టి మా అత్తమ్మ నాకు బా సపోర్ట్. మా వారు బా సపోర్ట్ దీనికి. మా వారు చేస్తారు, అత్తమ్మ చేస్తారు. ఇంకా మా పిల్లలు ఇంకా సపోర్ట్. ఎందుకంటే ఈ క్లాస్ ద్వారా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఖచ్చితంగా చెప్పాలి. ముందుగా వాళ్ళకే చెప్పాలి మనం. ఎందుకంటే మా వారి పేరు సురేష్ కుమార్. మా ఇద్దరు పిల్లల పేర్లు సాయి రుత్విక్, సాయిరామ్ శ్రీపాద. వాళ్ళిద్దరు గూడా నాకు బాగా సహకరిస్తారు. వాళ్ళు ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. కరెక్ట్. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తారు కాబట్టి, మా వారు 2008 నుంచి కొంచెం బాగా 10 నుంచి బాగా ఫుల్‌గా చేస్తారు ధ్యానం. అంకుల్ గూడా బా చేస్తారు. అలా ఆ ఓహ్! రోజు సార్‌తో షేక్ హ్యాండ్ ఇచ్చేకపోయినప్పుడు, సారు చెయ్యి నాకు షివరింగ్ లోపలంతా నెగెటివ్‌లో ఉన్నానా, సార్ దగ్గరికెళ్ళేటప్పటికి ఒక థాట్ వచ్చింది ఇందు. నేనొక 7 ఇయర్స్ దగ్గర దగ్గర నేను మెడిటేషన్ చాలా తక్కువ చేశాను. అప్పుడు ఎలా ఉండిందంటే సారు శాకాహార జగత్తు పిరమిడ్‌లు కట్టాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలని ఈ 3 ఎక్కువ చెప్పేవాళ్ళన్నమాట మనకి. అప్పుడు హ్మ్. నాకనిపించింది. ఓకే. ఇది ఉంది కదా! నాకొకటి నాకు చేతనైనది నేనిప్పుడు ధ్యాన ప్రచారానికి నేను చేయగలుగుతాను. ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను చేసేది అదొక్కటే అనుకోని, సార్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చేసి అప్పుడు ఒక సంకల్పం చేసుకున్నాను. ఇన్నేళ్లు ధ్యానం చేయలేదు కాబట్టి, రోజుకొకరు చొప్పున 7 ఏళ్ల కంటే దగ్గర దగ్గర 5,000 మంది, 4,000 మంది అవుతారు. అందరికి నేను ధ్యానం చేయించాలి, ధ్యానం నేర్పించాలి అని అనుకోని షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళాను. ఆ రోజు నాకు చాలా ఒక అనిపిచ్చింది. ఆ తర్వాతే ఈ పిల్లల సబ్జెక్ట్ నా దగ్గరకొచ్చింది. నేను రెడీ అయితేనే నా దగ్గరికి పిల్లల సబ్జెక్ట్ వచ్చింది. ఓహ్! నా పిల్లలకి ఓకే. మా ఇద్దరు పిల్లలు అప్పటికే 1 ఇయర్ 3, 4 పడితేనే స్టార్ట్ చేయించాను. ఇద్దరు పిల్లలు ఓహ్! చేస్తున్నారు. వాళ్ళలో నాకు తేడా తెలిసింది. పక్కన పిల్లలకి, మా పిల్లలకి, మెడిటేటర్ కాని పిల్లలకి తేడా ఏమనేది నాకు తెలిసింది. ఓకే. ఇది తెలిసింది కదా! ఇంకా ఇది అందరికి నేర్పిద్దాం. అందరి తల్లులు కోరుకునేది అదే కదా! అని అలా అనుకోని డిసైడ్ అయిపోయినా. ఓకే. ఇది చేపిద్దామని. అప్పుడు రెండో తపన నా ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల సబ్జెక్ట్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేస్తానన్నాను కాబట్టి అది అక్కడికే కట్ చేస్తున్నానన్నమాట. యాహ్! ఓకే. డన్. ఎందుకంటే ఆ రెండో తపన అలా మొదలయ్యి 30 స్కూల్‌లు చేయగలిగాను ఇందు. పిల్లల్ని అందరికి 41 రోజు 30 స్కూల్‌లో దాకా. దాంట్లోనే బండి నేర్చుకోవడం నాకు బండి రాదు. ఒక సంకల్పం. బండి కింద పడితే నన్ను ధ్యానానికి పంపియరు. సరే బండి కింద పడకుండా నేను నేర్చుకోవాలి. ఇది నా సంకల్పం అన్నమాట.
ఎక్కడ పడలేదు. ఎందుకంటే చాలా ఫస్ట్ ఒక 1 ఇయర్ దాకా దగ్గర దగ్గర స్కూల్‌లన్నీ చేసాము. తర్వాత దూరం అయిపోయింది. చాలా లాంగ్ నడచాలంటే టైం సరిపోదు కాబట్టి మేము బండి నేర్చుకోవాల్సొచ్చిందనమాట. అలా నా నా కోరిక బండి గూడా అక్కడ తీరిపిచ్చేసాడు మన పత్రిజీ సార్ నిజంగంటే. అలా రెండో తపన నాది తీరిపోయింది. ఇంకా, ఇంకా నేర్చుకోవాలి. ఇంకా ఎదగాలి. ఇక్కడికే కాదు. ఇది చేసినదే కాదు. ఇంకా నేర్చుకోవాలనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇంతవరకు నేను ప్రచారానికి చేశాను. నేను ధ్యానం చేయడం నేర్చుకున్నాను. కానీ నా ఆత్మ ఉన్నతికి నేనేం చేయాలి? నేను ఇంకా నన్ను నేను ఎలా మలుచుకోవాలనే తపన మళ్ళీ స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడు మొదలవుతుందో దగ్గర దగ్గర 2, 3 ఇయర్స్ నా దగ్గరకొచ్చేది. ఈసారి మటుకు ఇంకా నేను స్కూలు చేస్తున్నానంగానే ఇంకా ఇక్కడ ఉండంగానే నాకు ఇంక తొందరగా వచ్చేసింది. ఈసారి థర్డ్ తపన మటుకు చాలా తొందరగా వచ్చేసింది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి ఇందుకు. నేనెలా చెప్తానంటే పిల్లలకి కొంచెం కథల రూపంలో చెప్పడం అలవాటయింది కాబట్టి మధ్యలో మధ్యలో 2, 3 కథలొస్తాయి. నో ప్రాబ్లమ్. అందరికి తప్పకుండా విన హ్యాపీగా. అంటే నిలబడిపోతుంది కథ చెప్తే ఆ సీక్వెన్స్‌కి కరెక్ట్‌గా ఉంటుందనమాట. Yes. ఇదెలా అంటే రామకృష్ణ పరమహంస ఒక శిష్యుడొచ్చి నాకు దైవాన్ని చూపించాలి గురువుగారు అంటే రేపు పొద్దున్నే వచ్చేసేయి నది దగ్గరికి అంటాడనమాట. ఓకే అని చెప్తే పొద్దున్నే వచ్చి చూపించండి గురువుగారు అంటే పోయి ఆ నీళ్ళలో తోసేస్తాడు. తోసేస్తేనే తనకలాడి బయటికొస్తాడనమాట. అప్పుడు అంటాడు. అంటే ఇప్పుడు ఏం చేశాను నాకు దేవుడిని చూపియమంటే నీళ్ళలో దొబ్బారు గురువుగారు ఇది ఏం న్యాయము అంటే మరి ఇంతసేపు ఏం చేసావంటే బతకడానికి నువ్వు తపన పడ్డావు. బయటికి రావాలి, జీవించడానికి తపన పడ్డావు. మరి ఆ భగవంతుడిని కలవాలని నువ్వెప్పుడన్నా తపన పడ్డావా? ఆ! ఒక టెంకాయ కొట్టే లోపల నీకు బిందెలు కావాలి, నీకన్నీ కావాలి, నీకు సుఖభోగాలు కావాలంటావే, మరి ఆ తపన నీలో లోపల తపన రగిలిస్తే కదా, ఆ భగవంతుడు అనేవాడు నీకు కనిపించడం, నీకేం కావాలో నీకివ్వడం తెలుస్తది గదా! అని ఆ తపనకి ఎంత బాగా కనెక్ట్ అయిపోయిందనమాట. రామకృష్ణ పరమహంస చెప్పాడనమాట. అంటే నీలో తపన రగలాలి కదా! భగవంతుని కలవాలి, భగవంతుని తత్వం తెలుసుకోవాలి. అందరిలో భగవంతుడు ఉన్నాడంటారు. మరి అది ఎలా తెలుసుకోవాలి మనకు తెలాలి కదా! చెప్పడం ఈజీ. తెలుసుకోవడం కష్టం. దాన్ని తెలుసుకున్నాక ఆచరించడం ఇంకా కష్టం. కష్టం. అవును. తెలడం ఈజీ. మనం తెలుసుకోవడం ఈజీ. వినడం ఈజీ, తెలుసుకోవడం ఈజీ. తెలుసుకున్నాక ఆచరించడం చాలా కష్టం. అందుకు ఆయన అంటాడనమాట. "నువ్వు నీళ్ళలో పడినప్పుడు బతకడానికి ఎంత తనకలాడి బయటికొచ్చావు. తపన నేను జీవించాలి, నేను బయటికి రావాలని. మళ్ళీ ఏదో ఒక్క రోజన్నా నువ్వు భగవంతుని గురించి తపన చేశావా?" అని అడుగుతాడనమాట అలా. అలా ఆ తపనకి అది కరెక్ట్‌గా కనెక్ట్ అవుతదని నేను అలా పెట్టుకునేదాన్ని. ఓకే. సార్ చెప్పాడు కదా! పిరమిడ్ కట్టాలి అని. నేను ఆ పిరమిడ్‌లో ధ్యానం చేసేటప్పుడు అనుకునేదాన్ని. మేము ఇల్లు కడితే కంపల్సరీగా ఇంటితో పాటు పిరమిడ్ కట్టాలి అని. కానీ అంత తొందరగా ఇస్తాడా పిరమిడ్‌ని దేవుడు నిజంగంటే? సఫరింగ్. స్థలం కొంటేనే కింద పడ్డాను. షిరిడీలో పడ్డాను. చాలా కాళ్ళు నడిచేకి రాలేదింక. లైఫ్ లాంగ్ నేను వాకర్‌తోనే ఉండాలేమో అనుకునేలాగా అయిపోయింది నా జీవితం. అది షిరిడీలోనే పడ్డాను. చాలా ఇబ్బంది పడి తీసుకొచ్చారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా బంధువులందరికీ మా వారికి, పిల్లలకి అందరికీ థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అసలు ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి నేను అక్కడి నుంచి 22 గంటలు నన్ను తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు కన్నా ముందే స్థలం కొన్నాం ఇల్లు కట్టాలని. ఇంగ నేనే అక్కడికెళ్ళిపోయినాను. ఇంగ ఎలా చేయాలో తెలియక అది అక్కడికే ఆగిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకి 1 ఇయర్ లోపల మళ్ళీ కొంచెం సెట్ అవ్వడము, ధ్యానం అందరితో చేయించడము, కొంచెం ఆయిల్ మసాజ్ చేయించుకోవడము, అన్నీ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాం. కానీ డాక్టర్ "ఏం లేదమ్మా బావుంది నీకు కాలంటాడు." ఎక్స్‌రేలో కూడా ఏం కనిపియట్లే. కానీ నాకు నడక రావట్లేదు. అక్కడ కూడా చూడండి. తీసేటప్పుడు కూడా ఎక్స్‌రే షిరిడీలోనే ఎక్స్‌రే మంచం మీద తీస్తారు కదా టేబులు. ఒక సంకల్పం ఇరగకూడదు. మెడిసిన్స్ తోనో, ఏదో ఆయిల్ తోనో బాగా కావాలని నేను అనుకున్నాను కింద పడతనే. ఆల్ హ్మ్. అది మంచం మీద పండుకోబెడితేనే ఎక్స్‌రే మీద, టేబుల్ మీద ఎంత షేక్ అయిందంటే బాబా నేనున్నాను అని చెప్పినట్లు అనిపించింది నాకు. ఆ ఎనర్జీ నేను ఫీల్ అయ్యానప్పుడు. కానీ దగ్గర దగ్గర 2 ఇయర్స్ పైన పట్టింది నాకు. క్లియరెన్స్ నాకు. ఇప్పటికి కొంచెం బాగా సెట్ అయిపోయింది ఇప్పటికి. 5 ఇయర్స్‌కి ఇప్పుడు నార్మల్ అయిపోయిందన్నమాట. అలా ఫేస్ చేసినప్పుడు 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము ఇల్లు కట్టడము. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఆహ్, లాక్‌డౌన్. ఆహా! కరోనా, లాక్‌డౌన్.
పిన్ని అంటదన్నమాట, కరోనా కూడా చాలా మందికి హెల్ప్ చేసిందని. నాకు చాలా హెల్ప్ చేసింది నిజంగా. అంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండడము, షాపు తొందరగా క్లోజ్ చేసుకొని మేము ఇంటి దగ్గరికి రావడము అలా జరిగింది. నాకు చాలా హెల్ప్ అవుంది. కానీ టెన్షన్ మటుకు చాలా పడ్డాను. ఎందుకంటే ఆ పోలీసుల్ని తప్పించుకొని రావాలి, మనం ఈ టైంకి చూసుకోవాలి అన్ని. ఇల్లు కట్టారు. మా ఆయన మళ్ళీ కట్టించుకుందాం పిరమిడ్, ఇంటి పైన కట్టాం కదా, ఫస్ట్ కింద ఇల్లు పైన పిరమిడ్. ఇది ఇప్పుడు నేను పిరమిడ్ లోనే క్లాస్ చెప్తున్నాను. ఓ ఓకే. వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. అదే ఇక్కడ పిరమిడ్ లో ఇక్కడే పైన ఇల్లు కట్టినప్పుడు పైన కట్టాము. ఆ పిరమిడ్ కట్టేటప్పుడు అన్నారు మా వారు, ఇల్లు కట్టినాక మళ్ళీ కడదాం, మనం ఉండి కట్టించుకుందాం అని. లేదు లేదు, ఇంటితో పాటు పిరమిడ్ కూడా అయిపోవాలి అంతే. అది ఎట్లన్నా కానీ దీనికోసం పోతున్నాం దానికోసం పోతున్నాం అన్నట్టు కట్టించామన్నమాట. ఇక్కడ ఒకటి ఏం చెప్పాలంటే, నాకు ఏది వద్దు, నగలొద్దు, ఏమొద్దు. నాకు ఇంటికి మీద పిరమిడ్ కట్టి. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఒక సంకల్పం, నేను ఈ పిరమిడ్ లో బాగుపడినందుకు, ఈ పిరమిడ్ ఎంతమందికి బాగవుతుందో నాకు తెలియదు, కానీ నా సంకల్పం పిరమిడ్ కట్టాలి. సార్ చెప్పినది గురువుకి ధ్యానము, ఓ పిరమిడ్ నేను గురుదక్షిణగా ఇవ్వాలనుకున్నాను. అప్పుడు నేను అనుకునేది మా వారితో చెప్పి కట్టించాను. దీనికి మా వారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం అడిగినంత మాత్రాన కొన్ని విషయాలు ఒప్పుకోరు, కానీ ఆయన కూడా ధ్యానం చేస్తున్నాడు కాబట్టి ఓకే మంచి సంకల్పమే అని చెప్పాడన్నమాట. ఈ పిరమిడ్ ఓపెనింగ్ లోపలే మనకు బుక్స్ చదవాలనే దానికి, ఆ బుక్ మన దగ్గరికి ఎలా వస్తదనే దానికి కూడా నాకు ఒక మంచి అనుభవం ఉంది దీంట్లో మటుకు చెప్పాలి ఇక్కడ. అది ఇల్లు కట్టేటప్పుడు పత్రి సార్ అప్పుడు సీతారాం గురించి చాలా చెప్పాడు. రిలీజ్ చేశారు కరోనా ముందు డిసెంబర్ మనకి ధ్యాన మహాయజ్ఞంలో రిలీజ్ అయింది సీతాయనం. ఒక 2 months కి కరోనా వచ్చి బంద్ అయింది, మనం ఎక్కడికి పోలేము. కానీ నాకు సీతాయనం చదవాలని చాలా ఇష్టం. కానీ ఎక్కడి నుంచి మనం ఇప్పుడు కొరియర్ లేవు, ఏం లేవు, ఎలా చేయాలో తెలియట్లేదు అనే బాధ ఉండిందనమాట. అప్పటికే మనకి గుల్లపల్లి సరోజమ్మ ఆన్లైన్ లో క్లాసులు చెప్తా ఉంది ఈ సీతాయనం గురించి. ఎంత విన్నా కూడా బుక్ చదవాలనే తపన చాలా ఉండిందనమాట. ఈ పిరమిడ్ ఎలా కడుతున్నామో ఆ బుక్ కూడా ఆ టైంలో చదవాలి నేను అనుకునేలాగా ఉండిందనమాట. ఆ టైంలో సడన్ గా నేను ఇల్లు కట్టినప్పుడు మధ్యలో ఓ రోజు ఇంటికి వెళ్తే నా కొడుకు ఒక బుక్ చేతిలో పెట్టాడు. అప్పటికి కరెక్ట్ అప్పుడప్పుడు కొంచెము బ్రేక్ ఇచ్చారు మనకి, అన్ని వదిలారు. చూస్తే సీతాయనం బుక్ వచ్చింది నా చేతిలోకి, మా వాడిచ్చాడు. చూడండి ఆర్డర్ పెట్టలేదు, కొనలేదు, ఎట్లా వచ్చిందో తెలియదు. వాడిని నీ ఫేస్ లో ఆనందం చూడాలని నీకు డైరెక్ట్ గా ఇవ్వాలని ఇస్తున్నానమ్మా అన్నాడు. అంటే అబ్బాయి కొనుక్కొని వచ్చాడక్క? లేదు, కొరియర్ వచ్చింది. అప్పటికి ఒక అంటే లాక్డౌన్ కొంచెం ఒక కొన్ని రోజులు వదిలిరి కదా కొరియర్ల కోసం, అట్లా కొరియర్ వచ్చింది. తెరిచి చూస్తే మేము 2017లో మన పిఎంసి ఛానల్ స్టార్ట్ అయినప్పుడు షేర్లు కట్టాం. కట్టాము, సరే ఉన్ని మనం డొనేషన్ అన్న అనుకోవచ్చు, వాళ్ళు చెప్పారు షేర్లు అనుకోండి, డొనేషన్ అనుకోండి, దేనికన్నా అనుకోనని. మేము అప్పుడు మేము ఇంకో సార్ కలిసి 3 lakhs షేర్లు కొన్నాం అనమాట. మా వాళ్ళు ఫస్ట్ గిఫ్ట్ గా సీతానం బుక్ పంపించారు ఇంటికి. ఎంత ఆనందం అంటే ఒక 15 నిమిషాలు నేను ఆ స్థితి నుంచి బయటికి రాలేకపోయాను. అసలు నేను కొనలేదు, ఆర్డర్ పెట్టలేదు, కానీ వాడు నా చేతిలో సీతానం బుక్ పెట్టాడు అనమాట. అసలు నాకు ఇంకా నీళ్ళు వస్తున్నాయి కంట్లో. ఎలా వచ్చిందిరా అంటే, కొరియర్ వచ్చిందమ్మా, ఇందాక తీస్తే నీకు మరి ఏదైనా వస్తే ఫోన్ చేసి చెప్తాడు, అమ్మా ఇలా వచ్చింది, ఇలా వచ్చినాయి, ఇవి స్టాక్ వచ్చినాయి షాప్ కి. ఏం చెప్పలేదు కదా అంటే, సడన్ సర్ప్రైజ్ ఇస్తే నీ ఫేస్ లో ఎలా ఉంటుంది ఆ ఆనంద స్థితి అని చూసేకని చెప్పాడు మా పెద్ద అబ్బాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బుక్ తపన, ఆ పిరమిడ్ ఓపెనింగ్ నాకు చాలా అద్భుతం అనిపించింది. కానీ పిరమిడ్ కడితేనే కరోనా ఒకటి, లాక్డౌన్లు, సార్ వచ్చేకి లేదు, అన్ని అయినాయి. కానీ అందరు అన్నారనమాట, సార్ అప్పటికే కొంచెం అంటే కొంచెం వీక్ గా ఉన్నాడు సారు, వస్తున్నాడు అనంతపురంకి అప్పుడప్పుడు. 2 సార్లు తప్పిపోయింది. అప్పుడు ఇంకా మాది వర్క్ జరుగుతుంది ఫస్ట్ వచ్చినప్పుడు. సెకండ్ మా ఆయన అంత అయినాక ఓపెన్ చేస్తే బాగుంటది, ఇప్పుడు సడన్ గా తీసుకెళ్తే అక్కడంతా డస్ట్ ఉంటది, వద్దని మా వారు చెప్పారు. సార్ అది కూడా కరెక్టేలే, అంత అయినాక బాగుంటది అన్నట్టు నేను ట్రై చేశాను అనమాట. ఇలా ఉన్నప్పుడు సార్ వచ్చారు. అసలు ఇంకా వస్తారో రారో తెలీదు, కానీ నాకు సార్ తోనే ఓపెన్ చేయించాలని ఇష్టం. ఎందుకంటే సార్ తో 25 ఏళ్ల జర్నీ మాదందరిది. అందరు ఏమంటారు, మీరు ఓపెన్ చేసుకోండి ధ్యానము, సార్ మళ్ళీ వచ్చినాడు మళ్ళీ రిబ్బన్ పెట్టి కట్ చేద్దాము అన్నారు. అలా కాదు, గురువుకి ఇస్తే మొదటి గురువుకే ఇవ్వాలి.
అది ఆషామాసి ఏదో చాక్లెట్ పిల్లలకి ఇచ్చి ఇంకో చాక్లెట్ పిల్లలకి ఇచ్చేది కాదు ఇది అన్నట్టు నేను మా వారు లేదు సారే ఓపెన్ చేయాలని ఒక 6 నెలలు ఒక తుడచడం పెట్టడమే అంతే. ఎవరము ధ్యానం కూర్చోబెట్టలేదు. ఇంటికి గృహప్రవేశానికి వచ్చినా కూడా ఒక చూడడం వరకే, ఎవరిని కూర్చోబెట్టలేదు ధ్యానానికి. సార్ వచ్చిన రోజు రేపనంగా సార్ వచ్చారు. ఒప్పుకునేది కూడా తెలియదు నాకు సార్ వస్తామా, ఎందుకంటే సార్ సడన్ గా ఇస్తాడు మనకి అన్ని. సార్ ఇంకా ఎందుకంటే మనకి అన్ని పరీక్షలు వీళ్ళు ఉంటారా లేదా అనేటట్టు. ఇంకా ముందు రోజు నేను చెప్పాను కదా, రెండో పిరమిడ్ లో మా మేడం కి ఇట్లా చెప్పాను, మేడం ఇట్లా సార్ వస్తారనుకుంటున్నాను రావట్లేదంటే ఆ మేడం ఒకటే చెప్పింది, నువ్వు ఎన్నేళ్ల నుంచో సార్ దగ్గర శిష్యురాలుగా ఉన్నావు, నువ్వు ఒక్కసారి ధ్యానంలో ఒక మెసేజ్ సార్కి పంపించేసుకొని చెప్పిందని నాకు. ఇంకా సరే అని ముందు రోజు రాత్రి రేపు సార్ వస్తాడు మా ఊరికి, రాత్రి 11 గంటల ధ్యానంలో కూర్చున్నాను. ఇన్నేళ్ల నుంచి మీ ఓపెన్ మీరే చేయాలని నా సంకల్పం సార్ అనుకొని కూర్చున్నాను. ఎందుకు అది అన్నమయ్య సినిమాలో ఎలా వస్తాడో అమ్మకి, ఆ లక్కమ్మ అమ్మకి అన్నమయ్య ఎలా వస్తాడో నా లోపలకు ఒక ఎనర్జీ వచ్చింది. ఇందు పై నుంచి కనిపించేసింది నాకు. ఇట్లా ఒక జరకొచ్చేసింది. ఓకే నమ్మకం సార్ వస్తారనే నమ్మకం నాకు అనింది. కానీ బయట నుంచి రావాలి కదా, ఒప్పుకోవాలి కదా సార్ అనేది. మరుసటి రోజు వెళ్ళాను, ఇక్కడ హరి సార్ ఉన్నారు, సార్ కాల్ చేశాను. మురళీధర్ సార్ని అడిగాను, సార్ అండి లేదమ్మా నువ్వే ధైర్యం చేసి అడుగు, అలా భయపడకూడదు అన్నాడు. కానీ నాకు చాలట్లేదు, ఫుల్లుగా ఉంటారు సార్ అని ఓపెనింగ్ అడగాలన్నా కూడా భయమే. ఆ భయం ఇంకా పోలేదు. కానీ సార్తో జర్నీలో సార్కి వడ్డీయడము, భోజనం పెట్టడము, వంట చేయడం ఇవన్నీ చేశాం సార్కి గ్రూప్ లా, మా టీం లాగా చేశాం. కానీ పర్సనల్ గా మళ్ళీ మాట్లాడేటప్పుడు ఎన్నో సార్తో మాట్లాడాను, కానీ పర్సనల్ గా పోయి మాట్లాడాలంటే మనకు భయం నాకు. అలా అయిపోయి సార్ వచ్చాడా, మా హరి సార్కి అడిగాను, ఇక్కడ క్లాస్ తీసుకునే సార్కి ఎక్కువ క్లోజ్. రండి మేడం నేను తీసుకెళ్తాను, మా వారు నన్ను తీసుకెళ్ళాడు. సార్ అక్కడ కూర్చున్నాడు. మేడం సార్ ఇలా పిరమిడ్ ఓపెనింగ్ ఉందంటే ఎవరయ్యా అంటే ఇక్కడ ఎక్కడమ్మా అన్నాడు. తపోవనం సార్ అక్కడ కట్టాము అన్నాం. ఓకే మరి పొద్దున్న 9 కల్లా వస్తామా. అయిపోయింది. 6 నెలలు పన్న టెన్షన్ 6 సెకండ్లలో కూడా సార్ పెట్టలేదు నాకు. ఓకే అమ్మా అన్నాడు. అంటేనే ఇంకా ఫుల్ ఖుషి, ఇంకా అసలు ఇంకా ఆనంద బాష్పాలు నాకు. ఇంకా అక్కడ అందరూ మేలు సాధించుకున్నావు కదా నువ్వు, ఇన్ని రోజులు ఖాళీ పెట్టింది సార్ సెకండ్లు తీర్చినాడు అన్నాడు అనమాట. సరే వచ్చేసాడు పొద్దున టకటక. అసలు అది ఒక గొప్ప మెరాకిల్. 20 మంది కూడా లేరు ఓపెనింగ్ కి సార్ వస్తుంటే, ఎందుకంటే అందరు అక్కడే కలిశారు సార్ని. మాది వాళ్ళది చాలా లాంగ్, దగ్గర 8 కిలోమీటర్లు ఉంది. వాళ్ళు సార్ అరేంజ్ చేసిన దగ్గర మాకు. మా సార్ ఉన్నాడు కదా, మా నాగభూషణం సార్, వీరబ్రహ్మం పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఆయన వచ్చాడు ఇంటికి. ఏం తల్లి సార్ ఓపెనింగ్ వస్తే 30 మంది కూడా లేరు, బల వేస్తున్నావు అమ్మ నువ్వు ఓపెనింగ్ అన్నాడు. నేనేం చేయాలి సార్, అందరికీ చెప్పాను రావాలి కదా, నేనేమన్నా మనుషులు తీసుకొచ్చే కన్నా. అసలు సార్ వచ్చిన టయానికి ఆటోలు బండ్లు 100-150 మంది వచ్చేసారు. ఇందు అసలు ఇంకా ఫుల్ వచ్చేసారు. అసలు అది ఎలా మెరాకిల్ నాకు తెలియదు. సార్ ఇంట్లో నుంచి వచ్చారు, మా అన్న వాళ్ళు వచ్చారు, అత్తమ్మ వచ్చారు, అందరు వచ్చారు. లోపలికి వచ్చారు. సారు రిబ్బన్ కటింగ్ దగ్గర నిలబడినాను. ఇట్లా చూసాడు, ఒక్క చూపు చూసారు సార్. ఇలా చూసి హ్యాపీనమ్మా అన్నాడు అంతే. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు, సార్ హ్యాపీనా అంటే హ్యాపీ అనేలా, మనము నాకు అవి ఉన్నాయి చెప్పకూడదు అనేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది అనమాట. ఫుల్ హ్యాపీ సార్ అన్నాను, ఎందుకంటే అన్ని రోజులు పన్న తప్పన అది లోపల నుంచి వచ్చేసింది. ఫుల్ హ్యాపీ సార్ అన్నా. ఇంకా కటింగ్ చేసి లోపల వచ్చి ధ్యానం కూర్చోపెట్టాడు అందరితో. ఫుల్ ఎనర్జీ ఫ్లోయింగ్, కంట్లో నీళ్లు. ఇంకా ఎవరు లేకుంటే లేచి నాట్యం ఆడేదాన్నేమో, నా ఎనర్జీ అలా ఉండింది. నేను ధ్యానంలో ఉన్నా కానీ లోపల తాండవం ఆడుతున్నా ఎనర్జీలో. ఇంకా మా సార్ అడిగారు, సార్ ఏం పేరు పెట్టాలి సార్ అంటే, తపోవనం పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టండి అయ్యా అన్నారు. మేము ఉండేది తపోవనంలో, మా పిరమిడ్ పేరు కూడా తపోవనమని పెట్టాడు సార్ అని. తపోవనంలో మీరు ఉండేదంటే ఆ ఏరియా పేరు అక్క తపోవనం? ఆ ఏరియా పేరు, మా ఏరియా పేరు తపోవనం. ఓ ఎంత బాగా కలిసి వచ్చింది కదా అసలు, అనుకోని పెట్టినట్టుగా అట్లా. అది చిన్మయ మిషన్ వాళ్ళు ఒక చాలా సంవత్సరాల కిందట ఇక్కడ చిన్మయ జగదీశ్వర ఆలయం అని ఉంది. వాళ్ళు మొత్తం ఈ ఏరియా అంతా కొని బీదలకు పంచారనమాట. అప్పుడు ఆ చిన్మయ మిషన్ ట్రస్ట్ వాళ్ళు తపోవనం అని ఏరియా పేరు పెట్టారు. ఆ గ్రూప్ ఉంది కాబట్టి అంత మంచి పేరు పెట్టారు దీన్ని. నేను తర్వాత నాకు ఇల్లు చేరినాక గుడికి మేము ఏదన్నా పూజకి వెళ్ళినప్పుడు అక్కడ డొనేషన్ రాసేటప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు తపోవనం ఎందుకు వచ్చిందని అడిగాను అనమాట. అక్కడ అడిగితే వాళ్ళు ఇది చెప్పారు. ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు తెలియదు, ఊరికే బాగుంది పేరు అనుకున్నాం, ఏరియా బాగుందని తీసుకున్నాము. అలా సారు మాకు తపోవనం పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెట్టాడు.
ఇలా నా 3 తపనలు ఇక్కడికి ఫుల్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ తర్వాత ఏమొస్తుందో తెలియదు. ఇప్పటికైతే ఇక్కడి వరకు 3 తపనలు నా లోపల ఎన్ని మార్పులు, ఎన్ని మెరాకిల్ చేశాయి ఇందు. అదే సూపర్ అక్క మీ తపన. ఇందు అక్క ఇలా నా 3 తపనలు ఇలా వినిపించట్లేదు, ఒకసారి చెప్పండి. అలా ఇంకా 15 minutes ఉంది. ఓకే. ఇది అయినాక ఇంకా సార్ దగ్గర ఏం నేర్చుకున్నాం అంటే నేను ఇంకోటి చెప్పాను, ఏ గురువుల దగ్గర అంటే మనకు ఏది బోధించినా గురువులే. నా కొడుకు చిన్నోడైనా కూడా నాకు గురువే, అంతే కదా. ఇక్కడ గురువుల దగ్గర ఏమేమి నేర్చుకున్నామంటే ఫస్ట్ గురువు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్. ఎందుకంటే నా లైఫ్ లో నేను ఎవరి గురువులు చూడలేదు, ఆయనే నా మొదటి గురువు. నాకు అన్ని నేర్పించింది ఆయనే. కానీ ఆ వయసులో తెలియలేదు. ఇక్కడ అనంతపురం వచ్చినాక ఆ సార్ క్లాసెస్ నేను ఎంత మంది దగ్గర ఎన్ని నేర్చుకున్నాను అనేది నేను ఒక 15 minutes లో చెప్తాను ఇప్పుడు. తర్వాత వచ్చేసి పత్రి సార్ దగ్గర మనం ఎన్నిసార్లు ఏం నేర్చుకున్నా కూడా ధ్యానం 3 చెప్పాడు మనకి. ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. దీంట్లో మనల్ని మనం తెలుసుకోవడము, మనల్ని మనం చెక్ చేసుకోవడం, వాక్ శుద్ధి, ఇవన్నీ సార్ చెప్పాడు. ఎట్లా అంటే ఎలా తినాలి, ఎలా చేయాలి, ఎలా వంట చేయాలి, మాకు ఎలా నేర్పించే వాళ్ళంటే వడ్డించే విధానం, అక్కడ వచ్చే టెస్ట్లకి ఏం చేయాలి, తరిగే విధానం కూడా చెప్తాడు సార్. ఇలా తరగాలి, ఇలా చెక్కుతారు. మేము వస్తాం కదా, ఎలా చెప్తాడంటే అసలు అంత అద్భుతంగా. ఫస్ట్ వచ్చేటప్పుడు భయం వేస్తుంది, తర్వాత సార్తోనే మేము ఉన్నామనేలాగా ఉంటారు మాకు ఆడ వంట చేసేంతసేపు. ఒక రన్నింగ్ రేస్ పెట్టిస్తుంటాడు అనమాట. 30 మంది 40 మంది కొట్టిమన్నా కూడా రన్నింగ్ రేస్ లాగే ఉంటది కానీ అలసట ఉండదు. అలా సార్ దగ్గర చాలా. ఇంకా సార్ 5 ఫింగర్లో అరచేతిలోనే వైకుంఠం అన్నట్లు ఏది చెప్పినా మనకి 5 ఫింగర్లతోనే చెప్తాడు సార్. ఫస్ట్ ఏది చెప్పినా కూడా మనకి 5 ఫింగర్లతోనే చెప్తాడు. తమో గుణం, రజోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికం, నిర్గుణం. దీనికి మళ్ళీ మనకు రిలేటెడ్ గా అర్థమయ్యేలాగా తమో గుణానికి కుంభకర్ణుడు తీసుకున్నాడు, రజోగుణానికి రావణాసుని తీసుకున్నారు సార్, సాత్వికానికి విభీషణ్ని తీసుకున్నాడు, తర్వాత వచ్చేసి శుద్ధ సాత్వికానికి ఆంజనేయ స్వామి, నిర్గుణుడు రాముల వారు. ఇలా మనకి కనెక్ట్ అయ్యే విధంగా ఎంత బాగా చెప్పేవాళ్ళో సార్. అలా సార్ దగ్గర 5 ఫింగర్ కాన్సెప్ట్లు చాలా విన్నాం. ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మందికి మనం చెప్పొచ్చు, సింపుల్ గా అర్థమవుతుంది. అలా నేను సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. తర్వాత సెకండ్ మురళీధర్ సార్. ఇక్కడికి వచ్చినాక చాలా క్లాసెస్ నేర్చుకున్నదంటే నాకు మురళీధర్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎలా అంటే కొన్ని విషయాలు అసలు తెలియవు. ఎలా అంటే ఒక అతిథి ఇంటికి వస్తే షోడచోపచారాలు చేయాలంట, 16 రకాలు ఉంటాయంట ఒక అతిథి ఇంటికి వస్తే. మన వాళ్ళు చెప్పారు కానీ మనకి తెలియదు కదా. కానీ ఆ సార్ దగ్గర ఏం షోడచోపచారాలు అనేది మనకి అన్నమయ్య పాటలో వస్తుంది. షోడశ కళానిధికి షోడశోపచారములు చాడతోడ నిచ్చలును సమర్పయామి. విన్నాము కానీ తెలియదు, అర్థాలు తెలియవు. కానీ సార్ మురళీధర్ సార్ ఒక క్లాస్ చెప్పాడు, షోడశోపచారాలు ఎన్ని అవన్నీ గుర్తులేవు కానీ నేను చెప్తున్నా. కానీ ఆ సార్ ఇంటికి చెప్తే ఆ సార్ దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే ఒకరి టయాన్ని మనం తీసుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్ళ టయానికి ఇవ్వాలి అంటే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. ఒకరికి మన ఫోన్ నంబర్ అనవసరంగా ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏ టైంలో వీళ్ళు ఇస్తారో తెలీదు. మనం వాళ్ళని అడిగి వీళ్ళు అడిగారు మీకు ఫోన్ నంబర్ ఇవ్వమంటారా అడిగి ఇవ్వాలి. మనం ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. ఒక టయాన్ని మనం తీసుకోకూడదు, ఒకరిని మన వల్ల బాధపడకూడదు అనేది నేర్పించారు. అసలు ఆ సార్ ఇంటికి వెళ్తే సారు వచ్చి లిఫ్ట్ ఓపెన్ చేసి కిందికి పంపిస్తారు. సార్ మేము వెళ్తాం సార్ అంటే కూడా లేదమ్మా నువ్వు లోపలికి వెళ్ళని సార్ వేస్తాడు గేట్. ఇంకా పక్కన బంధువులు దగ్గర వాళ్ళు వస్తే కిందికి అపార్ట్మెంట్ కిందికి వచ్చి వాళ్ళు వెహికల్ ఎక్కేంత వరకు ఉండి వెళ్తాడు. అసలు ఏది ఎంత అద్భుతం అంటే ఎంత మాట్లాడతాడు, ఎంత అభిమానంతో మాట్లాడతారు. భార్య కానీ మేడం సునీత మేడం కానీ సార్ కానీ ఎంత నేర్చుకోవాలంటే అంత నేర్చుకోవాలి. అసలు అతిథిని ఎలా చూడాలంటే వాళ్ళ ఇంట్లో నేర్చుకోవాలి. నిజంగా మనము చేస్తాం కానీ అంత అద్భుతంగా చూస్తారు సార్ వాళ్ళు. మనం ఎంత చిన్న వాళ్ళం సార్ దగ్గర, ఎంత చిన్న వాళ్ళ అమ్మాయిని నేను ఒకే ఏజ్, కొంచెం ఒక 2-3 years గ్యాప్ ఉంటది. ఆ అమ్మాయిని కూడా సార్ నాగల్దినకి తీసుకొచ్చేవారు. అట్లా సార్ పరిచయం మాకు. ఇక్కడికి వచ్చినాక ఇంకా క్లోజ్ అయినారు సార్ అనమాట. ఎలా అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఏదైనా ఫోన్ చేస్తే కూడా తల్లి అంటాడు. అంటాడు. తర్వాత సార్ దగ్గర మనకు
తప్పులు ఎలా చేస్తున్నాం అనేది ఎంత బాగా వివరిస్తారంటే, మనకు 18 కెమెరాలు రోజు మన చుట్టూ ఉంటాయంట. మనకి తెలుసా? ఇప్పుడు ఏదో మనకి సీసీ కెమెరాలు, ఫోన్ కెమెరాలు అవి తెలుసు. కానీ విశ్వం ఎప్పుడో ప్రతి మనిషికి 18 కెమెరాలు ఇచ్చాడనేది నేను సార్ చెప్పినప్పుడు విన్నా. అవి ఒకసారి చెప్తాను ఇందు టూకీగా. తప్పకుండా అక్క, తప్పకుండా. మీరు 18 టైం అవుతుందని కెమెరాలు. ఏం ఫీల్ అవ్వకండి, మనకి ఎక్కువైనా కూడా నో ప్రాబ్లం, హ్యాపీ. ఓకే. ఓకే. 4 వేదాలు, 5 పంచభూతాలు, అంతరాత్మ, 4 వేదాలు, 5 పంచభూతాలు, 9 అయితే ఇందు. 1 అంతరాత్మ. అంతరాత్మ, యమధర్మరాజు, ధర్మదేవత, ఉభయ సంధ్యలు. ఉభయ సంధ్యలు అంటే ఉదయం వేళ, సాయంత్రం వేళ. అంటే సాయంకాలం వేళ. సంధ్యావందనాలు చేస్తారు కదా, సంధ్యావందనాలు అంటారు కదా, అది ఉభయ వేళలో అంటారంట. తర్వాత పగలు రాత్రి, ఉదయము రాత్రి. తర్వాత సూర్య చంద్రులు. ఇలా 18 కెమెరాలు నిన్ను ఎప్పుడు చూస్తూనే ఫీడ్ చేస్తూనే ఉంటాయి. మనల్నేమి పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాతే నన్ను ఎవరు చూడదనుకున్నట్లు కాదు. నిన్ను ఈ 18 కెమెరాలు నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిన్ని లెక్కలేసేది ఈ 18 కెమెరాలో. నువ్వు అన్ని ఆన్ లోనే ఉంటాయి. ఇంకా చెప్పినప్పుడు మనం ఎంత అవేర్నెస్ తో ఉంటాం, ఎంత ఎరకతో జీవించాలి చెప్పు. అవును కదా, కరెక్ట్. మరి చెప్పినప్పుడు మనం ఎలా ఉంటాం? ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఎంత జాగ్రత్త. అందుకే అంటాడు సారు, శాస్త్రాలు అనుసరించాలి, బుక్స్ చదవాలి. సార్ ఎంత మంచి బుక్స్ రాశారు. ధ్యానం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి అయితే ఇంకా ఎన్ని ధర్మాలు రాశాడో. అసలు ఇంకా మనం ఏం తప్పు చేయలేమో. అవి చదివినామనుకో, అందరం బుక్కులు అవి సారివి ఏ తప్పు చేయలేం. లోపల ఇన్నర్ చేయలేదు. ఎందుకంటే ఇది చేస్తే ఇంతగా మనం ఫేస్ చేస్తామా, ఇంత కర్మను ఫేస్ చేస్తామా, మన తరపున సంఘ ధర్మము, మన గృహ ధర్మము, పతి ధర్మం, ఎన్ని ధర్మాల గురించి రాస్తాడు ఆ బుక్. అందరు చదవండి మాస్టర్. తర్వాత ఆచారాలు, అంతరార్థాలు. ప్రతి ఒక్క పేరెంట్స్ చదవాల్సిన బుక్. పిల్లలకి ఏమి నేర్పియాలి, ఉపనయనం కాటి నుంచి మన పెళ్లి, శోభనము, నామకరణము, పుట్టెంటుకలతో సహా వివరించాడు సారు. గర్భాధానం వివరించారు. ఆ బుక్ కూడా మనం ఎవరికైనా ప్రజెంట్ చేయించింది. ఎంత అద్భుతం. అది మీద చదవాలి, మనం చదివి తెలుసుకోవాలి. తర్వాత ఒక్క రోజులో భగవద్గీత అద్భుతం. ఎవరు భగవద్గీత చదవలేని వాళ్ళు కూడా ఒక్క రోజు భగవద్గీత చదవచ్చు. ఇంకా గొప్ప విశేషం ఏమంటే, సార్ రిలీజ్ చేస్తున్నాడు అరిషడ్ వర్గాల బుక్. అద్భుతం. అరిషడ్ వర్గాలని ఎలా ఉంటాయని మనకి ఇంకా తెలియట్లేదు. క్రామ, కోద, మద, ఆశ్చర్య వీటి గురించి రాశాడు సార్. అద్భుతం. ఎప్పుడు వస్తుందో, రిలీజ్ ఉంది తొందరలో, మనకి తెలీదు, వస్తది ఈ బుక్, వస్తది. సార్ ఎప్పుడు ఒకటే చెప్తాడు సార్. పుట్టినాది మొదలు పరుగులాయే, ఎంత పరుగిడినా గమ్యం రాదాయే, అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురా ఈ జన్మ ఎత్తి. ఎంత అద్భుతంగా సొంతంగా రాస్తారు ఇది. అసలు ఇది మనం ఎప్పుడు పిన్ని చెప్తారు, ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఈ పద్యము అంటారు సార్ మేడం. దీనికి ఒక రిలేటెడ్ చిన్న కథ ఇందు. ఇది రియల్ గా ఒక ఊర్లో జరిగింది. ఒక ఆయన ఇల్లు కట్టినప్పుడు ఆహా ఓహో అందరు చాలా అద్భుతంగా కట్టారు, చాలా బాగుందని అన్నారనమాట. అంటేనే ఆయనకి ఇంకా ఖుషి పెరిగేసి, అంటే అతను మామూలు స్థాయి నుంచి వచ్చింటాడు, ఎట్లయినా ఒక ఇల్లు కట్టాలి అద్భుతంగా అనేలాగా ఒక కోరిక కలిగింటుంది. ఇది అద్భుతంగా కోరిక కలిగిందని ఇల్లు కడితే అందరూ మెచ్చుకోవడం. ఎలా అండి, ఎలా కట్టారు ఇంత అద్భుతంగా. ఆయనకి ఇంకో ఇల్లు కట్టాలి, ఇంకా మెప్పులు రావాలన్నట్టు ఇంకా రాత్రి బావులు కష్టపడి కట్టేస్తాడు. కట్టేసి ఒక 5-6 ఇండ్లు అయినాక ఇంకా అది ఎలా ఉంటుందంటే, రోజు వినంగా ఏమవుతుంది, ఇంక ఇవే కదా డైలాగ్లు, వేరేముంటాయి, బాగుంది 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 బాగుంది, ఇంకా అద్భుతం, ఇంకా ఏమన్నా ఉంటాయి. అలా అనిపించి ఆయన ఇంకా చాలా నాకు కూడా ఇబ్బంది అవుతుందని మానేసుకొని పడుకుంటాడు. ఇంకా రెస్ట్ తీసుకొని హాయిగా ఎంజాయ్ చేద్దామనే లోపల కొంతమందికి కనిపిస్తది, తన ఇన్నర్ బయటకు వచ్చేస్తారు. అంటే జస్ట్ ఇంకా 2 days లో ఆయన చనిపోతాడు అనమాట. ఇన్నర్ బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంటది. ఆయన అడుగుతాడంట, ఎందుకు, ఎవరు మీరు అంటే, నీలో ఉన్న అంతరాత్మని. అంటే ఇప్పుడే కదా నేను రెస్ట్ తీసుకోవాలనుకున్నా, నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఇంకా నన్ను తీసుకెళ్ళి, ఆ మాత్రం మనిషికి అర్థం అవుతుంది కదా. అంటేనే, లేదు నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను వెళ్ళిపోయే టైం వచ్చేసింది, ఇంకా జస్ట్ 2 days 1 day ఉంటాను అంతే అని చెప్పింది అనమాట బయటకు వచ్చి. ఇప్పుడు ఆయన అంటాడు, ఎందుకు ఇలా వెళ్తున్నావంటే, నీకు 30 ఏళ్లలో ఏం చేయాలో తెలియలేదు, 40 ఏళ్లలో ఏం చేయాలో తెలియలేదు, ఒక ఆధ్యాత్మికం వైపు వెళ్ళలేదు, నిన్ను నువ్వు సుఖపెట్టుకోలేదు, నన్ను సుఖపెట్టలేదు, అంటే ఏది ఇవ్వలేదు.
సంపాదన ఇల్లు కట్టాలా, సంపాదన ఇల్లు కట్టాలి, ఇవి రెండే చూసుకున్నావు నువ్వు. ఎన్ని ఉన్నాయి భూమి మీద, మనం ఎందుకు వచ్చి ఏది ఆలోచించలేదని ఆమె వెళ్ళిపోతుంది. ఆయన రాశాడనమాట. ఒకసారి ఆర్టికల్ వచ్చింది మాకు ఒక గ్రూప్ లో. ఆయన బాధపడుతూ రాశాడు, నాకు ఇలా జరిగింది. అందుకే పెద్దలు దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పారు. అంటే నీ లోపల అంతరాత్మ ఉన్నప్పుడే ఈ దేహానికి ఏం కావాలి, ఈ అంతరాత్మకి ఏం కావాలి. దేహాన్ని పట్టించుకోకూడదు అనేది లేదు, దేహాన్ని కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే అది ఉంటేనే కదా నువ్వు ఆత్మతో ఉన్నతికి ఎదిగేది. ఇది నాకు అవసరం లేదు, నీకు ఏమి ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, స్నానం చేయకుండా, దానికి ఏం మనం ఉన్న మామూలుగా ఉంటే ఎలా ఉంటది, ఎలా ఉంటే ఎలా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం కదా. ఏదైనా సంతోషమైనప్పుడు ఫుల్ హ్యాపీ, అప్పుడు ఏం నొప్పులు కూడా ఉండవు, హ్యాపీ ఫుల్. ఎందుకంటే లోపలంతా ఆనంద స్థితి ఉండింటుంది అప్పుడు. అందుకు ఈ దేహానికి కూడా అంత విలువ ఇవ్వాలి అనేలాగా చెప్పాడు ఆయన ఆ కథలో. ఈ దానికి మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అందుకనే ఆ పద్యం చాలా అద్భుతంగా రాశాడు. ఇలా మురళీదాస్ సార్ దగ్గర ఎన్నో నేర్చుకున్నాను. అంత అద్భుతం సార్ దగ్గర. సెకండ్ వచ్చేసి విజయ్ కుమార్ సార్ ఫ్రెండే. ఈయన ఒకేసారి వచ్చారు. సారు భాగవతం పాడతాడు, మన ఆదిశంకర సార్లు రాసినది. పునరపి మరణం పునరపి జననం జనరే జఠరే జగతి మూలం. అది భాగవతం, అది ఆదిశంకర రాసినది. ఆయన చాలా బాగా పాడతాడనమాట. తర్వాత భగవద్గీత శ్లోకాలు నైట్ అంతా పాడతాడు, నైట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ధ్యానం ఎలా కూర్చోవాలి, యోగ నిద్ర అంటే ఏమి, ఎన్ని క్లాసులు అంటే అన్ని విధాలుగా ఆయన చెప్పుకుంటూ వస్తాడు మనకి విజయ్ కుమార్ సార్ బుక్స్ రాశాడు, కానీ ఆ సార్ బుక్ రాయకపోయినా కూడా మనకు ధ్యాన స్థితి ఎంత నెమ్మదిగా నేర్పిస్తాడంటే అంత నెమ్మదిగా నేర్పిస్తాడు సార్. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత బాగా అంటే నైట్ అంతా సార్ ఆడ పత్రి సార్ కూర్చొని పాడుతున్నాడు అని ఎలా పాడతాడు ఇందు, అసలు అద్భుతం అన్నమాట. ఒక్కటి మర్చిపోడు, భగవద్గీత శ్లోకాలు కానీ, ఈ భజ గోవిందం కానీ, మధురం పత్రిసారి తూచ తప్పకుండా పాటిస్తాడు. నిజంగా అంటే విజయ్ కుమార్ సార్ కూడా అంత గ్రేట్ మాస్టర్ అంటే అంత గ్రేట్ మాస్టర్. తర్వాత ఇక్కడ లక్ష్మీ మేడం, నేను ఈ అనంతపురంకి వచ్చినాక ఈ మాస్టర్స్ పౌర్ణం ధ్యానాలు, వాళ్ళు చెప్పే విధానాలు, వాళ్ళు సాధన ఎలా చేయాలి, మనం ఎలా ఎరుకతో ఉండాలని చెప్పడం చాలా. లక్ష్మీ మేడం టీచరు, ఆమె అనర్గళంగా మాట్లాడుతుంది, కన్నడ మాట్లాడుతుంది. సార్ కర్ణాటక అంతా ఆ మేడంకి ఇచ్చేసాడు, నువ్వు డెవలప్ చేయాలి. 98 2001 లో వచ్చారు మేడము. అద్భుతం. కర్ణాటక మొత్తం మేడం ఎంత టక్క రాత్రిలే పగల్లే నైట్ అవుట్ అయిన జర్నీలు ఆమెలాగా నిజంగా చూడలేదు నేను. అంత స్త్రీ శక్తి అనేది లక్ష్మీ మేడం అనేది అంటే నాకు అంత అద్భుతం అప్పట్లో. ఆ మేడం దగ్గర ఎన్నో నేర్చుకున్నాం. నా అదృష్టం ఏమంటే ఇందు, అప్పుడు పెద్ద పిరమిడ్ బంద్ అయింది. మా ఇంటి పక్క ఉన్న పిరమిడ్ లోనే ఒక 2 ఏళ్ళు అమావాస ధ్యానాలు, అఖండ ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు అన్ని ఇంటి పక్కనే. నా పని చేసుకోవడం, వెళ్ళడం. నిజంగా మనం ఎంత రెడీగా ఉంటే మాస్టర్స్ మన దగ్గరకు వస్తారనేది నేను అప్పుడు చూసుకున్నాను ఇందు. అద్భుతంగా అయిపోయింది నా లైఫ్. ఎందుకంటే ఇప్పుడు నేను సాధనలో ఉన్నా, కానీ సజ్జన సాంగత్యం కావాలి కదా, మనం తెలుసుకునేది నేర్చుకోవాలి కదా. అంటే వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు నాకు తెలీదు, ఇప్పుడు షోడశోపచారాలు అనుకోండి, 18 కెమెరాలు అనుకోండి, ఇంట్లో ఉంటే తెలుస్తుందా? అట్లా వెళ్ళినందుకే కదా నాకు తెలిసింది. నేను తెలిసినందుకు ఇప్పుడు నేను చెప్పాలా, ఇది నాకు అవసరం అని నీకు ఈరోజు చెప్పాను. వినిండొచ్చు, ఎక్కడైనా వినిండొచ్చు, కానీ వినని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అలా లక్ష్మీ మేడంతో నా జర్నీ స్టార్ట్ అయింది. అలా ఆ మేడం అయిపోయారు. తర్వాత వంశీ సార్ క్లాసెస్ ఇంకా అద్భుతం. ఎక్కడనున్నా అంటారు చూడు, మనకి తెలియని భాగవతము, రామాయణము, భగవద్గీతలో ఉన్న, మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి గురించి క్షుణ్ణంగా చెప్తున్నాడు. అసలు పిన్ని పెడుతుంది క్లాస్, అద్భుతాలు. అసలు ఒక్కొక్క క్లాసుకి ఒక్కొక్క నుంచి ఉంది వంశీ సార్ దగ్గర. సేవా ధర్మము, కర్తవ్యం దైవమానికం అని రాశారని ఎన్నిసార్లు చదువుతాం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య కర్తవ్యం దైవమానికం చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ దానికి ఎంత పెద్ద క్లాస్ చెప్పాడు సార్. అసలు బాధ్యత అంటే ఏమి, సేవ అనే దానికి ఎంత వివరించాడు. బాధ్యత అంటే నీ కుటుంబానికి చేసేది నీ బాధ్యత, సేవ అంటే ఎదుటి వాళ్ళకి చేసేది సేవ, విశ్వానికి చేసేది సేవ అని చెప్పాడు. ఇవన్నీ వింటున్నందుకే కదా మనకి తెలిసింది, వీళ్ళందరూ మనకి గురువులే కదా. అలా ఆ సార్ సేవా చెప్పినప్పుడు ఒక చిన్న కథ చెప్పాడు సారు.
ఒక బస్సులో ఒక రాత్రి నైట్ హాల్ట్ బస్సులో ఒక ముసలామె ఎక్కింది. ఒక 6 మంది ఉన్నారు. డ్రైవర్, కండక్టర్ ఉన్నాడు. ఆమె ఊరు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కండక్టర్ పక్కన కూర్చునింది ఆమె. ఎక్కడ దిగాలవా అంటే పక్క ఊర్లో అని చెప్పింది. అవ్వ ఆ ఊరికి పోదు కదా బస్సు దూరంలో ఆగుతాదంటే లేదులే బాబు నాకు లేట్ అయింది సిటీలో అని చెప్పి ఏదో చెప్తారు. ఆయన అంత మంచి కండక్టర్ అంటే సరే అని చీకటి ఉందని అవ్వని దించేసి వస్తానని డ్రైవర్‌కి చెప్పేసి ఇంటి వరకు దింపేసి వస్తాడాయన. ఆ ముసలామెని. ఇక్కడ బస్సులో ఉండే 6 మంది ఈయనకు అవసరమా మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టేది అందరూ అది ఇది అని అరుస్తారు. ఆయనొచ్చి కండక్టర్ వచ్చి చిన్న ముసలి వాళ్ళు కదయ్యా కరెంట్ లేదు ఆ ముసలామె ఏడ పడుతుందో అని దగ్గరలోనే కదా ఒక 10 నిమిషాలు వెయిట్ చేశారని చెప్పి ఇడిచిపెట్టిపోతాడు. ఆయన మాట్లాడేటప్పుడు తన ఊరు తను ఎక్కడ జాబ్ చేస్తున్నాడో అన్ని చెప్పింటది అవ్వకి. ఆమె చనిపోయేటప్పుడు ఆమె ఆస్తంతా ఆయనకు రాసిచ్చిపోయింటది. ఆ! కండక్టర్‌కి అదే రాసిచ్చింటే అప్పుడే పేరొస్తది ఆస్తి. ఎందుకు ఈమె నా పేరు రాసింది అంటే, ఆమె అది రాసింటదనమాట. అంతమంది ఉన్నా నీ పని నువ్వు చూసుకోకుండా నన్ను ఇంటికాడ దిగబెట్టావు చూడయ్యా, నీలో ఆ గొప్ప దైవత్వాన్ని నేను చూశానని ఆమె ఆస్తంతా రాసిచ్చింటదనమాట. రాసింటే ఆయనేం చేస్తాడు ఆ ఊరికి ఎవరైనా ఈ ఊరికి కాకుండా ఎవరికో రాసింది ఈమె ఆస్తని ఊర్లో అందరికి పల్లె కదా అందరికి తెలిసిపోతది. ఆయన్ని అవును. పోయి పక్కన డిపోలో నుంచి పోయి పిలుచుకొస్తారు అందరూ పోయి ఈయన పేరంతా చెప్పే లోపల. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆ అవ్వ పేరు మీద స్కూల్ కట్టిస్తాడు ఇందు. ఆమె స్థిరస్థాయిగా ఉండిపోవాలి. ఆయన ఒక్క పైసా అది సేవ. ఒక్క పైసా తీసుకోడు. అది సేవా గుణము. అసలు ఇక్కడ స్పీడ్ అయిపోయింది అది విని 2 ఇయర్స్ అయినా కూడా సేవా భావానికే ఆయన చేసిన సేవ ఎంత లేదు. ఊక అటు నుంచి అక్కడికి వదిలాడు ఇంటి దగ్గర. అంత తప్ప ఆయన ఏమి చేసిందేం లేదు. కానీ ఆమె ఆ దైవత్వాన్ని, ఆ సేవా గుణాన్ని ఆయప్పలో చూసింది. అందుకే తనకున్న ఆస్తినంతా రాసిస్తే తన పేరు మీద ఆ ఊర్లోనే స్కూల్ కట్టేసి అక్కడే ఆయనే అన్ని ఇచ్చేసి వచ్చేసాడు. ఆయన కూడా తీసుకోలేదు. హ్మ్. లేదు. మన దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు నీకున్నంతలో 5 పైసలున్నా, 10 పైసలున్నా, రూపాయి ఉన్నా నువ్విచ్చేయి. వాళ్ళు అక్కడ అనుకుంటారు నేను తక్కువ అది కూడా మనం పెట్టుకోకూడదు. నీ వరకు చేతనైనది నువ్వు చేసావంతే. అవును. బుద్ధుడు చెప్తాడంట. సార్ చెప్పేవాళ్ళు. బుద్ధుడు ధ్యానం చేయాలంటే ఏదో చేసుకోవాలని కాదు. తనలో ఉన్న గుణాలను పోగొట్టుకునేకి ధ్యానం చేశాడని చెప్తాడంట. అంటే అషడ్వర్గాలని జయించాలని ధ్యానం చేశాడాయన. ఏదో నేను శక్తులు పొంది ఆంభవం చేసే కాదు నేర్చుకునింది. మనలో ఉన్న గుణాలని చెడు గుణాలని పోగొట్టుకునేకి ధ్యానం చేశాడని చెప్పారు మనకి. మనకి బుద్ధుడిది చాలా వస్తది కథ. ఒక్కొక్క మాస్టర్‌ది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇందు మనకి. నేను నేర్చుకున్నప్పుడు ప్రెజెంట్‌లో ఉన్న మాస్టర్స్ దగ్గర నేనేం నేర్చుకున్నాననేది చెప్తున్నాను ఈరోజు ఇందు. ఇంగ సరోజమ్మ మేడం దాంట్లో. సరోజమ్మ మేడం 1000 ఆఫ్ సీట్స్ 100 ఎపిసోడ్‌లలో మినిమమ్ 70 ఎపిసోడ్‌లు నేను ఆన్‌లైన్‌లో జాయిన్ అయినాను. ఎంత ప్రేమతత్వం అంటే మేడం వాయిస్‌లోనే ఒక కనెక్టింగ్ ఉంటుంది మేడం. ప్రేమతత్వం. తర్వాత ఎరుక స్థితి. ప్రతి నిమిషం సార్ చెప్పాడు. కానీ ఆమె సెకండ్ వేస్‌లో కూడా నువ్వు ఎరుక లేకుండా ఉంటే ఎలా అవుతావు అనేది చెప్పిస్తుంది. తర్వాత కృతజ్ఞత. ఎంత కృతజ్ఞత భావం అంటే మేడం క్లాసులు విన్నప్పుడు మనకు అర్థమవుతది. లాస్ట్‌ది 4వది సరెండర్. అంటే నువ్వు దేనికన్నా గాని 100% సరెండర్ అయితే ఫలితం ఎలా ఉంటది నువ్వు చూసుకో అని చెప్తది మేడం. ఈ మేడం దగ్గర ఈ 4 నేను తీసుకున్నాను. కానీ నేనింకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అన్నీ వచ్చాయని చెప్పను. కానీ అమలు చేస్తూ, ఆచరిస్తూ వస్తున్నాను ఇందు. చివరిగా మన గురువు గారైన సత్యదర్శిని మేడం, భాగ్యమ్మ మేడం గురించి ఒక 5 మినిట్స్ చెప్తాను ఇందు. సరిపోతుంది టైము. తప్పకుండా. తప్పకుండా. మన మేడం అయిన సత్యదర్శిని మేడం గ్రూప్‌కి మేడం గారు చాలా అద్భుతంగా చెప్తుంది మనకి. ఎంత అంటే అసలు ఏమి తినాలి? ఎలా తినాలి? 7 డేస్ 7 టిప్స్ ఏమి? అసలు జాయిన్ అవ్వక గూడా నేను 6 నెలలు పట్టింది పిన్ని జాయిన్ అవ్వమా అంటే, లేదు మా బాబు ఆన్‌లైన్‌లో క్లాస్ తీసుకుంటున్నాడు పిన్ని కరోనా టైం కదా! నేను మా బాబు జాయిన్ అయితేనే ఇంజినీరింగ్ జాయిన్ అయితేనే నేను చేరుతానని చెప్పాను. అలాగే మా బాబు జాయిన్ అయితేనే నేను గ్రూప్‌లో జాయిన్ అయినాను. ఒక్కొక్క రోజు విద్యార్థి ఎలా ఉండాలి? ఎలా కొత్తదనాన్ని నేర్చుకోవాలి? నేర్చుకునింది ఎలా ఆచరించాలి? నిన్ను నువ్వు ఎలా చెక్ చేసుకోవాలనేది పిన్ని అద్భుతంగా చెప్పింది. ఎలా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్తదనం. పిన్ని దాంట్లోకి వచ్చినంక నాలో
కోపం అనేది చాలా మటుకు తగ్గిపోయింది. 60-70% తగ్గిపోయింది. నా కోపం ఎలా ఉండదంటే, ఇంత ధ్యానం చేస్తున్న ఒక్కో రోజు హై స్థాయిలో వచ్చేది. ఇక్కడి నుంచి ఇసిరితే ఒక ఇల్లు దాటి ఇంకో ఇంటికి పోయి పడేది చెంబు గాని, తట్ట గాని. ఆ కోపం ఎవరి మీద చూపించలేను కదా! అలా వచ్చేది అన్నమాట. అలా ఉండేది. నా కోప స్థితి అలా ఉండిందన్నమాట. ఎప్పుడో రేర్ రాదు. వచ్చిన రోజు మటుకు ఇంక భయంకరంగా మీ అంకుల్ ఇంగ ఈమంతా ఈమె శాంతపడాలి. ఎవరు శాంతపరిచేది కాదని ఆయనంతా ఆయన చూసుకుంటుంటారు. అలా 2 పెట్టాను. ఎందుకంటే నేను ఆ స్థితి నుంచి వచ్చాననే కాదు. సొట్టలు పోయినవి అట్లే పక్కన పెట్టానన్నమాట. అంటే నా కోపం ఆ స్థాయికి ఉండిందని. ఈ విషయంలో మా పిల్లలు కూడా చాలా సార్లు చూసారు ఆ కోప స్థితి ఎలా ఉంటదనేది. పిన్ని దాంట్లో నిన్ను నువ్వు ఎలా నేర్చుకోవాలి, నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలన్నప్పుడు, ఇది నా కోప స్థితిలో నేను మా పిన్ని దాంట్లో జాయిన్ అయినాక, నా కోప స్థితి ఎలా తగ్గిందనేది నేను చెక్ చేసుకున్నానండి. దానికి నా కొడుకు విషయంలోనే జరిగినది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మా వాడు చిన్నోడు 10థ్ చదువుతున్నాడు. ఆడికి చెప్తున్నాను. అప్పుడు కరోనా అయిపోయి స్టార్ట్ అయింది కదా! 10థ్‌లోనే జాయిన్ అయినారు. అంతా ఇంకా అప్పుడు 2 ఇయర్స్ చదవనందుకు పిల్లలు చాలా అన్నిటికి తిరగడము, చేయడం ఇవన్నీ ఎందుకంటే ఇంట్లోనే 2 ఏండ్లు ఎక్కడ పోలే గదా పిల్లలు అలా. చెప్పాను. చదువుకోరా ఇక్కడ ర్యాంక్ వస్తేనే ఇంటర్‌లో బాగొస్తాయంటే చదువుతాను అనేవాడు. ఇది ఏం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను ట్యూషన్స్ కానీ ఏం చెప్పలే. వాళ్ళంతకు వాళ్ళే చదువుకున్నారు. తెలుగు ఒక్కటే నేను చూసేదాన్ని. ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నాకు చెప్పే స్థితిలో నాకు లేదు. మా వారు షాపే సరిపోయేదన్నమాట. 5థ్ వరకు ట్యూషన్ ఎళ్లారు. 5థ్ తర్వాత వాళ్ళు అడిగారు. నీకు ర్యాంక్ రాకపోతే ట్యూషన్‌లో చేర్పియి. నీకు ర్యాంక్ నేను చదివితే నన్ను ట్యూషన్‌లో చేర్పియొద్దని ఒప్పందం. వాళ్ళు 90 అబోవ్ పైనే ఉన్నారు. ఓకే. ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నారాయణ స్కూల్ 6:30, 7:00కొస్తారు. మళ్ళీ ట్యూషన్‌కి పంపిస్తే నైట్ ఎప్పుడో 9:00కొస్తారు. ఇంక ఆ పిల్లలు ఎప్పుడు అని నేను కూడా సరే అని ఊరికాం. అలా ఉన్నప్పుడు 10థ్ అయినప్పుడు 10థ్ రిజల్ట్ వచ్చాయి. మా వాడు నాకు 570 వస్తాయని చెప్పెళ్ళాడన్నమాట. 570 వస్తాయంటే తీరా వాడికి 530 వచ్చేసాయి. ఇంటికి పోతే మా అమ్మ నాకు సినిమా చూపిస్తది ఈరోజు అనుకున్నాడు. ఇంకా ఎక్కడ కొడతాదో తెలీదని చాలా భయపడ్డాడు. తీరా వాడొచ్చాడు. వచ్చి ఇంకా వాడు 5 అడుగులు పైనుంటాడు. వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చేస్తున్నాడు. అమ్మా నాకు నేను అనుకున్నంత రాలేదు. చాలా తగ్గిపోయినాయి. నేను రీకలెక్షన్స్ పెడతాను అది ఇది అనేది. సరే పెడదాం. వాడికప్పుడు సంపాదించాలి కదా! నాకు కోపం రావట్లేదు నవ్వొస్తా ఉంది. ఆ రోజు రిజల్ట్ అంటే నేను పడుకున్నా. ఎందుకంటే ఎప్పుడు టెన్షన్స్‌తో ఉన్నదాన్ని. మా పెద్దన్న ఫోన్ చేశాడు. "ఏమమ్మా రిజల్ట్ వస్తున్నాయి. ఫోను సైలెంట్‌లో పెట్టావని" మా ఆయనకి చేశారు. ఉమా పడుకునింది, ధ్యానం చేస్తా ఉంది. 1 గంట అయిందన్నమాట. మెడిటేషన్ చేసి ఇప్పుడే పడుకునిందని చెప్పాడు. ఇంత టెన్షన్‌లో ఎలా నిద్రపోతా ఉంది అన్నాడు. వచ్చింది వస్తది. వాడు రాసాడు వస్తాయి మార్కులు. ఇప్పుడు నేను టెన్షన్ పడితే ఏమన్నా మారేదేం లేదు కదా! అనే స్థితి నాకొచ్చింది. కాదంటే రేపు టెన్షన్ అంటే నేను ఈ రోజు నుంచి తపన ఎంతొస్తదో, ఏం రాసాడు అనేది. ఏం లేదు. చాలా ప్రశాంతంగా ఉన్నా నేను. వచ్చింది రిజల్ట్. వచ్చాడు, ఏడ్చేసాడు. బాగా ఏడ్చేసాడు. చూసినంత సేపు చూసాను. అప్పుడు ఏం మాట్లాడలేదు. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు అడిగాడు. "ఎందుకు మమ్మీ నన్ను కొట్టలేదు నువ్వు, అరచలేదని" అడిగాడు వాడు. అప్పుడు నాకప్పుడొచ్చింది. కొడతాను. 2 రోజులు ఏడుస్తావు. 2 రోజులు దెబ్బలు మానతాయి. నేను ఏడుస్తా కొట్టినందుకు. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట నువ్వెప్పుడు గుర్తుపెట్టుకో. ఏమంటే, నువ్వు ఎంతసేపు కష్టపడితే ఎంతొచ్చాయి మార్కులు? రోజు కొద్దిసేపు చదివావు. అదే 5 అవర్స్, 6 అవర్స్ చదివింటే నువ్వనుకున్న దానికి ఇంకా రీచ్ అయ్యేది. 580 వచ్చేది కదా! ఇక్కడ నువ్వు ఎంత టైం పెట్టావు? ఎంత సమయం పెట్టావు చదువుకి? అంతే కదా మనకి రిజల్ట్. ఇది నువ్వు తెలుసుకుంటే ఇంకా పై చదువులకి ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇంకా ఎక్కువ ధ్యానం చేయాలి. ఎక్కువ నేర్చుకునే స్థితి ఉంటది. ఇవన్నీ నువ్వు ఎప్పుడు పెంచుకుంటే, నువ్వు అనుకున్న దానికి ఇంకా ఎక్కువ రీచ్ అవుతావని చెప్పించాను వాడికి. వాడికి ఎప్పటికి అది నిలబడిపోతుంది కదా! అవును. కరెక్ట్. అలా చెప్పాను వాడికి. అది మరుసటి రోజు మా వాడు మళ్ళీ ఇంకా కొన్ని రోజులు క్లాసులు వినడం, పెద్దోడు రావడం అది ఇది జరిగినప్పుడు, "ఏమ్మా ఇప్పుడసలు కోప్పడట్లేదు, నీకు కోపం రావట్లేదా?" అని అడిగారు. అది ఏమంటే ఇన్నర్ ఇనిపిస్తుంది. ఇప్పుడెందుకు అరుస్తున్నావు నువ్వు? నువ్వేం చేస్తున్నావు? నీకెందుకిప్పుడు ఇది అవసరమా? అని ఇన్నర్ ఇనిపిస్తుంది నాకు లోపల. ఇన్నర్ వినిపించినప్పుడు ఏం చెప్తాం మనం? నోరు మూతయిపోతుంది. ఎందుకంటే ఎరుక స్థితి అదే. నీకు ఇన్నర్ ఎప్పుడు ఇనిపిస్తుందో నీకు ఎరుక స్థితి వచ్చేసింది. అది పిన్ని గ్రూప్‌లో జాయిన్ అయినంక కోపం అనేది ఎలా తగ్గించుకున్నానో నాకే తెలీదు. అది ఎదుటి వాళ్ళకి తెలుస్తదనేది ఈ విషయంలో నాకు పక్కా అనుభవం అయింది. ఉంటుంది కోపం ఇప్పుడు వస్తుంది. జస్ట్ ఒక్క నిమిషము, 2 మినిట్స్, 3 మినిట్స్ అంతేగాని హై స్థాయిలో రాదు. కానీ లోపల ఇన్నర్ మాటలు మటుకు బాగా వినిపిస్తుంది.
పిన్ని ఇంకోటి చెప్తాది, పర్యావరణాన్ని ఎలా కాపాడాలి, తర్వాత వచ్చేసి వంట చేసేటప్పుడు మనం అర్చకూడదు, ఎందుకంటే అదంతా తినే వాళ్ళ మీద పడుతుంది. ఇదే విషయానికి ఇంకో కథ కూడా చెప్పొచ్చు. ఒక గురువు వచ్చి భోంచేసి కూర్చుంటాడు సత్సంగం చేసేకి. కానీ ఆయనకి అక్కడ ఉన్నదేదో తీసుకోవాలి. అదేదో చాలా బాగా కనిపిస్తుంది. అది నా చేతిలోకి రావాలి అనేది అనిపిస్తుందన్నమాట ఆయనకి. ఈమె ఇంత కంట్రోల్ చేసుకోలేకుండా అది ఎందుకు నేను ముట్టుకొని దొంగతనం చేయాలనిపిస్తుంది నా మనసులో అని ఒకటే బాధ ఆయనకి. సత్సంగం అయిపోతేనే అందరు వెళ్ళిపోతేనే అక్కడ అరేంజ్‌మెంట్ చేసిన వాళ్ళని పిలిపిస్తాడు. ఈరోజు వంట ఎవరు చేశారు అంటే, ఎవరో కొత్త అబ్బాయి వచ్చాడు సార్, ఇంకా మాకు ఈరోజు దొరకలేదు. ఆ అబ్బాయి బాగా చేస్తానంటే అతన్ని పిలిపిస్తారు. ఏం చేసేవాడంటే నిన్నే జైలు నుంచి రిలీజ్ అయినాను సార్ అంటాడు. దొంగతనం చేసి రిలీజ్. అంటే ఆయన భావాలు ఎలా ఉన్నాయనేది వంట మీద ఎలా పడతదనేది పిన్ని రిలేటెడ్ గా నాకు చెప్పింది. ఇంకా అప్పటినుంచి అంటే వంట చేసేటప్పుడు మనం ఎంత ప్రేమగా నువ్వు ఒకే కోపం ఉంటది. ఒక్క నిమిషం వదిలేసేయి. లేదా ఒక సాంగ్స్ పెట్టుకో. లేదా ఒక సబ్జెక్ట్ పెట్టుకొని వంట చెయి. అనేది నాకొచ్చేసిందనమాట. ఈ మధ్య ఇంకా ఏదైనా కోపమొచ్చి ఏదన్నా మనము సంసారంలో ఉన్నప్పుడు అనుకోకుండా సిట్యుయేషన్స్ ఒస్తాయి. మనం అనుకున్న పని కన్నా ఇంకా టైం పడుతుంది. అప్పుడు వచ్చే కోపాన్ని నేనేం చేస్తా అంటే 2 మినిట్స్ అన్ని బంద్ చేసొచ్చి కూర్చుంటా. హ్మ్. బంద్ చేసి ఏదైనా సాంగ్స్ పెట్టుకోవడమో, లేదా ఎవరితో ఒకరితో ఫోను మాట్లాడడమో, లేదా ఫోను చాలా తక్కువ సాంగ్స్ పెట్టేసుకుంటాననమాట. మళ్ళీ నా మైండ్ రిలాక్స్ అయితేనే పోయి వంట స్టార్ట్ చేస్తా. ఇది మా పిన్ని గ్రూప్‌లోకొచ్చినాక నేను రోజు పిన్ని ఫారిన్ పోయినాక ఒక 1 వీక్ 10 డేస్ దగ్గర దగ్గర 15 డేస్ లేవు క్లాసెస్. ఎలా అవును. ఉండిందంటే 15 డేస్ లేవు. ఈసారి అవును. తేడా బాగా తెలిసింది. లాస్ట్ టైమ్ కన్నా ఈసారి తేడా బాగా తెలిసింది. పిన్నితో మొన్న నేను షేర్ చేసుకున్నాను ఈ విషయాన్ని. పిన్ని ఇన్ని రోజులు నేను వేరే క్లాస్‌లు అటెండ్ అయితున్నాను. నేను ధ్యానం మానలే. అదే టైం చేస్తున్నాను. అదే చేస్తున్నా. కానీ ఎక్కడో ఒక మిస్ అయినాను పిన్ని. ఏదో మాకు ఏమంటారు, ప్రోత్సహించే వాళ్ళు, మాకు ఏదన్నా చెప్పేవాళ్ళు లేరే, కొత్తదనాన్ని నేర్పించేవాళ్ళు లేరే అనేది నాకు బాగా తెలిసిపోయింది పిన్ని అని చెప్పాను. పిన్ని ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే మనకు చెప్తారు. ఇంతవరకుంటే అంతవరకే ఉంటుంది. కానీ మనకు అరటి పండు ఒలిచి పెట్టినట్టు పెడుతుంది పిన్ని. ఎంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందంటే ఏదన్నా అడుగు నువ్వు. ఓకే. ఈ రోజు రాలేదమ్మా నీకు మళ్ళీ చెప్తా. తను రిలేటెడ్‌గా మళ్ళీ 2, 3 రోజుల తర్వాత నువ్వు అడిగావు గదా! దీనికిది దీనికిలా ఉంటుంది, దీనికిలా ఉంటుందని నేర్పిస్తుంది నిజంగా. అంటే పిన్ని చెప్పినవన్నీ ఫాలో అయితే అద్భుతంగా ఉంటది గానీ, ఈ గజిబిజి పరుగుల్లో కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు నా వరకు. హ్మ్. ఇలా నా ప్రయాణం ఇలా జరిగింది. ఇంకేదన్నా ఉంటే అడుగు. లేదా నెక్స్ట్ గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ ధ్యానంలో నేను సంగీతం నేర్చుకున్నాను. నేనేమేం కావాలనుకున్నానో అవన్నీ నా దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు ఇంకా అద్భుతం ఏమంటే విజయవాడ మేడం మాకు ఇంకా ఆన్‌లైన్‌లో ఫ్రీగా సంగీతం నేర్పిస్తుంది. నిజంగా ఆ మేడంకి కూడా నేను డబ్బులిచ్చి ఒకసారి నేర్చుకున్న 2 ఇయర్స్. కానీ నాకు లాంగ్ అయిపోయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళేకి నాకు కన్వీనియంట్ లేనందుకు నేను మానేశాను సంగీతాన్ని. కానీ ఇంకా ఎప్పుడైనా నేర్చుకోవాలనే ఆశ చానా ఇష్టం ఉండింది. ఈ మన గ్రూప్‌లో ఇందాక జాయిన్ అయింది గదా! అపర్ణ మేడం వల్ల, త్రివేణి మేడం వల్ల నాకు విజయవాడ మేడం ఉమా మహేశ్వరి ఆన్‌లైన్‌లో ఫ్రీగా నేర్పిస్తుంది సంగీతాన్ని. చాలా అద్భుతం. ఎందుకంటే సంగీతాన్ని ధ్యానం మనకి పత్రి సార్ ఫ్రీగా ఇచ్చాడు అనేది తెలుసు గానీ, సంగీతాన్ని ప్రతి ఒక్కరు చాలా అమౌంట్ ఇస్తారు. కానీ ఆ మేడం అవును. ఫ్రీగా చేస్తుంది. మొన్నడిగాం ఎందుకు మేడం అంటే, నా తమ్ముడు, నా కొడుకు చెప్పాడు ఫారిన్‌లో ఉన్నారు. నువ్వు చేస్తే సేవ చెయ్యి. ఫ్రీగా చెయ్యి. నువ్వు అమౌంట్ తీసుకునేటట్టయితే నువ్వు ఆన్‌లైన్ క్లాసెస్ చెయ్యొద్దు అన్నారంట. వాళ్ళకందరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆమె కోలాటం కానీ, అన్ని పిల్లల్ని చాలా సేవలు చేస్తుంటది ఆ మేడము. నెక్స్ట్ గురు పౌర్ణమి గదా! గురువులకందరికీ ఒక పాదాభివందనం చెప్తూ ఒక సాంగ్ పాడతాను. అందరూ మెడిటేషన్‌లో కూర్చుందాం. ఎగ్జాక్ట్‌లీ ఓకే. అక్క. ఓకే. అక్క నాకు కూడా ఆ మేడం గారి నంబర్ సెండ్ చేయరా? ఎప్పుడు ఉంటాయి క్లాసెస్, ఆన్‌లైన్ క్లాసెస్? ఉదయం 10కి ఇందు. ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవుతది. ఉదయం గూగుల్ 10 మీటే. గూగుల్ ఆ! మీట్. 10 నుంచక్క? నేను నేను పర్సనల్‌గా నీకు కాల్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనకున్న టైంలో ఇక్కడ ఇది చేసుకుంటాను. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఓకేనా ఇందు? అందరూ మెడిటేషన్‌లో కూర్చుందాం మాస్టర్. ఇందు కట్ అవుతుందా? అక్క ఇందు వస్తుందా?
ఇందు? ఓకే అక్క. ఓకే, అందరు మెడిటేషన్ లో కూర్చుందాం మాస్టర్, జస్ట్ 2 seconds. గురువులకు అంకితం చేస్తూ గురు పౌర్ణమి సందర్భంగా మన హిందూ జూమ్ క్లాస్ లో ఈ సాంగ్ ప్రెజెంట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆచార్య అన్న పదం అమరమైనది, గురు స్థానం అందుకే పవిత్రమైనది. ఆచార్య అన్న పదం అమరమైనది, గురు స్థానం అందుకే పవిత్రమైనది. ఆచార్య అన్న పదం అమరమైనది, గురు స్థానం అందుకే పవిత్రమైనది. గురుదేవుని ఆశీస్సులు మన భవితకు పూబాటలు, ఈ మాటలు ఎన్నటికీ మరువలేని నిజాలు. ఆచార్య అన్న పదం అమరమైనది, గురు స్థానం అందుకే పవిత్రమైనది. కవీంద్ర రవీంద్రులు, రామకృష్ణ పరమహంస, సుభాష్ పత్రిజీ, వివేకానందుడు, రమణ మహర్షి, అరవింద ఘోషుడు, విమల జ్ఞానపును వెదజల్లి కాదా. ఆచార్య అన్న పదం అమరమైనది, గురు స్థానం అందుకే పవిత్రమైనది. ఆచార్య అన్న పదం అమరమైనది, గురువును దైవముగా పూజించండి, గురు స్థానమును గౌరవించండి. గురుదేవుని ఆశీస్సులు మన భవితకు పూబాటలు, ఈ మాటలు ఎన్నటికీ మరువలేని నిజాలు. ఆచార్య అన్న పదం అమరమైనది, గురు స్థానం అందుకే పవిత్రమైనది. ఆచార్య అన్న పదం అమరమైనది, అమరమైనది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికి, హిందూ మేడం కి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్భుతం అక్క, అద్భుతం. లాస్ట్ కి పాట పాడారు చూడు, ఆ పాట పదాలు నిజంగానే ఆస్వాదిస్తూ కూర్చున్నాం మేము. చాలా చాలా బాగుంది. అందులో గురు పౌర్ణమి సందర్భంగా మీరు అడగకుండానే ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చారు మరి ఛానల్ వాళ్ళకి అందరికి కూడా. సూపర్. అలాగే మీ తపన, ఆ తపన ద్వారా ఎలా నెరవేర్చుకున్నారు, సో మీ అనుభవము బద్రీ శాతం. మేము 8 ఏళ్ళ జర్నీ చేసిన ఎంత అద్భుతం అబ్బా, దాంతో పొంగిపోతా ఉన్నాము. కానీ మీ 25 ఏళ్ల జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఇంకా మాటల్లో చెప్పలేనిది. అందులో మధ్య మధ్యలో కథలు చెప్పుకుంటూ చెప్పారు. అందులో ఆ ముసలావిడ కథ ఇంకా గొప్పదైనదక్క. ఈరోజు చాలా అంటే మీ ద్వారా మంచి మంచి విషయాలు విన్నాను. ఆ విషయాలు వినడానికి కూడా భాగ్యం కావాలంట. సో నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ప్లస్ ఇంకొకటి, గురువులని పరిచయం చేశారు మీరు, మురళీధర్ గారిని, విజయ్ కుమార్ గారిని, వంశీ సార్ని, ఆంటీని, మన భస్మ గారిని. సో సూపర్. నేను నిజంగా మీకు చాలా అంటే చాలా నేర్చుకున్నాను. సూపర్ సెషన్ మటుకు హైలైట్ గా అంతే ఎనర్జెటిక్ గా ఉంది. వీక్షించారు కదండి. ఇంకా యూట్యూబ్ లో కూడా వీక్షించే వాళ్ళు కూడా చూడండి, అవ్వాలి. ఎన్నెన్నో విషయాలని ఇలాంటి మన మధ్యలోనే ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారండి, ఆచరించదగిన వాళ్ళు, ఆచరించే వాళ్ళు. సో వాళ్ళ నుంచి చాలా అంటే చాలా విషయాలు నేర్చుకుందాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హిందూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి అవునా? ఓకే ఓకే. గీత చేశారు, మాట్లాడండి. నేను ఆ లింక్ ఓపెన్ చేయడానికి ముందే తపన అనేది చదివినాను. ఆ తపన చదివేవరకు అప్పుడే అర్థమైపోయింది. ఈమె ఫస్ట్ ఒకసారి ఇంతకు ముందు ఈమె క్లాస్ మొత్తం విన్నాను. నిజంగా అసలు జీవితంలో చాలా తపన పడింది ప్రతి దాంట్లోనూ. అన్నిట్లో ఉంది, సంగీతంలో ఉంది, డాన్స్ లో ఉంది, మెడిటేషన్ లో ఉంది. ఆ మెడిటేషన్ చేయడం ఒకటే కాదు, క్లాసెస్ చెప్పడంలో ఉంది, ప్రతి దాంట్లోనూ ఉంది ఉమా.
ప్రతి దాంట్లో తపన అనేది మాత్రం చాలా తపన పడింది. థ్యాంక్ యూ అక్క. తర్వాత భాగ్యపినమ్మ చెప్పింది చూడు, తపన ఉండాలి, తపన ఉండాలి. అది ఏడ్చేయాలి, అది రాకుండా అది ఏడ్చేయాలి. పిల్లలుగా నాకు కావాలని ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చాలని చెప్తాది భాగ్యపినమ్మ. అది బాగా గుర్తొచ్చింది నాకు నువ్వు ఇప్పుడు చెప్పే ముందల. నిజంగానే ఆ తపన ఉండాలి. నిజం జీవితంలో ప్రతిదీ సాధించాలి అంటే ఆ తపన నిజంగానే ఉండాలి. గీతక్క క్లాస్ కూడా మధ్యాహ్నం 11 నుంచి క్లాస్ రన్ చేస్తుంది పొడమి తల్లి అని. చాలా అద్భుతంగా అక్క రోజు రన్ చేస్తుంది. పిన్ని హెల్ప్ చేయమన్నందుకు నేను దాంట్లో ఒక చిన్న పాత్ర పోషిస్తుంటాను. రోజు నాకు ఒక బుక్ చదవడం అవకాశం ఇచ్చింది ఆ అక్క. ఎందుకంటే దాంట్లో చాలా బుక్స్ అయిపోయినాయి. భగవద్గీత అయిపోయింది. అంటే 1 ఇయర్ పైనుంచి చేస్తుంది అక్క. అంటే మాకు కూడా కొంచెం అవకాశం ఇచ్చింది. ఇది కూడా పిన్నికే క్రెడిట్. ఎందుకంటే పిన్ని చెప్పినందుకే అక్క రాను అంటే కూడా లేదు నువ్వు చెయ్యి, సపోర్టింగ్ ఉన్నారు, వాళ్ళు సాయం చేస్తా, నువ్వు ముందు అడుగు పెట్టని అక్కకి ఇచ్చారు. దాంట్లో కూడా అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ గ్రూప్ ద్వారా. ఎందుకంటే నేను తెలుసుకునేవి నేను ఏదైనా చెప్పాలంటే అక్క నాకు చాలా సహాయం చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఓకే ఉమా గో చెప్పేసేయ్, నీకు ఎక్కడ అడ్డు లేదు, నువ్వు చెప్పేసే అంటది అనమాట. థ్యాంక్ యూ అమ్మా. నాకు మధ్యాహ్నం మెడిటేషన్ భాగ్యపినమ్మ నాతో చెప్పేది. నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఈ క్లాస్ పెట్టిన నుంచి నాకు మాట్లాడే కెపాసిటీ వస్తుంది. నేను అసలు మాట్లాడేదాన్ని కాదు అసలు. నేను అసలు ఇంట్లో వాళ్ళ దగ్గరనే మాట్లాడేదాన్ని కాదు అసలు. నేను అసలు మా హస్బెండ్ తో నేను అసలు మాట్లాడేదాన్ని కాదు. మాట్లాడినా అంత దూరం ఉండి మాట్లాడేదాన్ని. ఇప్పుడు అంటాడు, అసలు నోరు తెరిచేదానివే కాదు ఇప్పుడు నోరు మీవేమే అంటాడు. అంటే ఏమోనండి నాకు తెలియదు అదా నేను చెప్తాను నేను అంతే. నేను ప్రతి దానికి ధ్యానంలో కూర్చునే దానికి ముందు నేను ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఎక్కడ మాట్లాడుతున్నాను, ఇవన్నీ అనుకొని ధ్యానం చేస్తాను అనమాట. అందుకనే ఇప్పుడు ప్రతిదీ మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడడం ఒకటి వస్తుంది. తర్వాత ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడగలుగుతున్నాను. ఇవన్నీ ప్రతి విషయంలోనే నాకు భాగ్యపినమ్మ సపోర్టింగ్. ఆమె చెప్పినటివి అన్ని ప్రతిదీ ఆమె చెప్పినట్టు నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం. ఈ రోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు నువ్వేం చేసావు, ఏం జరిగింది, ప్రతిదీ నా జీవితంలో. నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాను, పెద్ద ఫ్యామిలీకి పడ్డాను. నేనే పెద్ద బిడ్డని, నేనే పెద్ద కోడల్ని. మా అత్తగారింట్లో నేను మొత్తం 70% పని చేసేది నేనే, కానీ ఫీల్ అయి చేసేదాన్ని. అబ్బా అంతా నేనేనా. ఆ పని చేసిన కోపంలో నేను మా పిల్లల మీద తీసేదాన్ని. అసలు మా పిల్లలు ఒక్కసారి సతాయించలేదు అసలు. అయినా చిన్న ఏదో తిక్కదానికి బాగా అసలు అరిచేదాన్ని, కొట్టేదాన్ని. అక్కడ వేరే వాళ్ళ మీద కోపం అంతా పిల్లల మీద చూపించేవాళ్ళం. అది నేను కూడా ఫేస్ చేశాను. అంటే అది వంశీ సార్ చెప్తారు చూడు, నోరు లేదు ఆ పిల్లలకి ఏం చెప్పినా పడతారు అనేది. చెంప కొట్టినట్లు ఉంది సార్ క్లాస్ తిన్నప్పుడు. ఆ చెంప ఈ చెంప ఎట్లా కొడతారో అట్లా ఉంది నాకైతే. ఎందుకంటే నేను చేస్తున్నా తప్పు నాకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు గీతక్క నేను బాధపడుతూ చేస్తున్నాను అనే దానికి రిలేటెడ్ గా నిన్న వచ్చింది గీతక్క. నేను ఇప్పుడు పుడుమతల్లిలో పెట్టాను. ఒక అబ్బాయి అనుకుంటాడు ఇంత సేవ చేసి ఇంత చేసి నాకంటూ ఎవరు లేరు అని చాలా దిగాలుగా చెట్టు కింద కూర్చుంటే ఒక చల్లగాలి వీస్తుంది. అబ్బా నా కోసం ఇంత చల్లగాలి ఉందా అంటారు. ఒక బటర్ఫ్లై వెతుక్కుంటూ పోతుంది. ఇంత అద్భుతమైన సృష్టి నా కోసం ఉందా. ఒక పండు అసలు చాలా అంటే చాలా బాగుంది. అది విన్నప్పుడు అనిపించింది ఎవరు ఒంటరి వాళ్ళు కాదు, ప్రకృతి నీ ఎంబడి ఉంది, పంచభూతాలు నీకు సాయం చేస్తున్నాయి, ఎవరు నువ్వు చేసింది ఏం లేదు ఇక్కడ, నువ్వు వచ్చింది నేర్చుకోవడం అనేది. ఆయన చెప్పిన దాంట్లో అసలు ఎంత అర్థం ఉంది నిజంగా. ఆయన ఎవరు రాస్తారో కానీ అద్భుతంగా రాస్తారు. నువ్వు చెప్పేది కూడా అద్భుతంగానే ఉంది. నిజంగా నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పుడు ఇది. పుడంతల్లిలో పెట్టానక నువ్వు వినలేదేమో, నిన్ననే పోస్ట్ చేశారు. మళ్ళీ వచ్చిన తర్వాత నేను అది ఫేస్ చేసినాను. అయ్యో అప్పుడు ఏది చేయలేదు కదా, అంత చేసినా కూడా నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా పోగొట్టుకున్నాను కదా నేను. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం వచ్చినా నేను తృప్తిగా ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఏది ఆశించకుండా చెయ్యాలి అని అలా వస్తూనే ఉన్న అవకాశాలు నేను తృప్తిగా చేస్తూనే ఉన్నాను. ఇటు పెద్ద కూతురిగా, ఇటు పెద్ద కోడలిగా,
నాకు ఏ చిన్న అవకాశం వచ్చినా ఊరికట్లా నాకు తెలియకున్నా కూడా వాళ్ళు నాకు చెప్పకున్నా కూడా నేను అడగడము, నేనే ఆ బాధ్యతను స్వీకరించడం ఇవన్నీ నేను చేస్తున్నాను. అదేక పెద్ద మార్పు. ఆ మార్పు కావాలనే మనం చేస్తున్నాము. మీరు ఇప్పుడు ఈ క్లాస్ పెట్టినప్పటి నుంచే మీలో ఇంత మార్పు. అసలు అందుకే ఒక అడుగు వేయండి, ఫస్ట్ దూకండి అంటది పిన్ని. తర్వాత ఈత వస్తుందో రాదో దేవుడు, ఫస్ట్ దూకడం నేర్చుకోవాలంటది. నేర్చుకోవాలి. ఓకే ఉమా, నాకు ఇంత మంచి అవకాశం, మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. నేను ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు తెలుసా, మాట్లాడాలనే తపనతో నేనే ఫస్ట్ హ్యాండ్ రైట్ చేసినాను. సూపర్ సూపర్ అక్క మీరు. ఇందు నువ్వు కూడా అడిగినా ఒకసారి నువ్వు మాట్లాడతావా అని. నాకు భయం వేస్తుంది, నాకు ముందర జనాలను చూస్తే నాకు మాట్లాడాలంటే భయం అవుతుంది. నేను ఎంతసేపు ఆన్లైన్ లో మాట్లాడాను ఇందు, సారీ ఏమనుకోవద్దు అని చెప్పినాను. కానీ నాకు మాట్లాడతాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేనే అడుగుతాను. ఇప్పుడే నేను మాట్లాడగలుగుతున్నాను, మాట్లాడతాను. ఇప్పుడు ఇబ్బంది ఏంటి, మీకు నచ్చపోతున్నాను మీకు, మీరే అనేది కదా. హ్యాపీ అక్క, హ్యాపీగా చేద్దాము. అదే ఓకే కావాలనేది నా ఈ తపన కూడా. నేను ఇప్పుడు చాలా మంది గ్రేట్ మాస్టర్స్ ని చాలా మందిని తీసుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. సో కానీ మధ్యలోనే నేర్చుకొని ఎంతో ఎదిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ మీరైనా కానీ మన వాళ్ళలో అయినా కానీ మన చుట్టుపక్కలే ఇది ఎంత చేసిన వాళ్ళు రీచ్ అయ్యి చాలా మందిలో మార్పు వస్తుంది. నాలో ఈ తపల ఇది నాకు నెరవేరుతుంది, ఇలా నెరవేరుతుంది చూడండి, నేను అడగకుండానే నెరవేరుతుంది. మరి ఎందుకు కాదంటాను అక్కడ నేను కదా. హ్యాపీ. థ్యాంక్ యూ ఇందు, మెనీ థ్యాంక్స్. నాకు ఈ అవకాశం, ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు కూడా చాలా థ్యాంక్ యూ వచ్చి మాట్లాడినందుకు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నాకు డేట్ ఇవ్వండి, మీరు ఫ్రీగా మీరు నేను ఒకటి ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఇస్తాను. తొందరగా ప్రిపేర్ అవ్వండి, చేయకండి. ఓకే సరే కాదండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ యాదమ్మ గారు కూడా హ్యాండ్ రైస్ చేస్తారు. అమ్మ మాట్లాడండి. అమ్మ మ్యూట్ లో ఉన్నారమ్మా. మేడం చాలా బాగా చెప్పినావు ఉమా మేడం. అయ్యో నువ్వు మాట్లాడుతున్నావు అక్క, ఫస్ట్ నేనే చేసింది, నువ్వు నాకు రాలేదన్న. నన్ను పిలిచింది కదా, మాట్లాడు నువ్వు మాట్లాడినాక నేను మాట్లాడు. నమస్తే మేడం, ఇందుమతి మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఉమా మేడం అద్భుతం క్లాసు. థ్యాంక్ యూ మా. చాలా మళ్ళా రాండి, మళ్ళా చెప్పండి క్లాసు. మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిసినాయి ఇవాళ. ఇంకోసారి అవకాశం ఇస్తాను, ఇంకోసారి చేస్తాను. పిల్లల్ని సపరేట్ చేయాలనుకున్నాను, ఒక సబ్జెక్ట్ పిల్లలకి చెప్తాను, అప్పుడు మొత్తం మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తానని అప్పుడు మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పినావు, మాకు ఎన్నో తెలియని విషయాలు చెప్పిండ్రు. గీత కూడా బాగా చెప్తుంది క్లాసు. గీత కృతజ్ఞత. మీకు థ్యాంక్ యూ, అందరికి థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుంది క్లాసు. ఇందు నమస్తే అమ్మా. ఉమా నీకు చాలా కంగ్రాచులేషన్, చాలా బాగా చెప్పినావు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ ఒకసారి ఇట్లనే మళ్ళీ ఎప్పుడన్నా చెప్పండి. ఓకే మా, థ్యాంక్ యూ. చెప్పే లోపల అందరు వచ్చినారు, జాయిన్. మాకు కూడా తెలియని తెలిస్తే కదా ఉమా, ఇట్లాంటి దాంట్లోనే చాలా బాగా చెప్పినావు ఉమా. అసలు అప్పుడే అయిపోయింది గంట అన్నట్లుంది. అదే చెప్తున్నా, ఆ టైం అయినా అట్లా అంతా అనిపిస్తలేదు. ఓకే థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఉమా. ఇందు నీకు ఉంటా ఉమా. ఎవరైనా మాట్లాడతారేమో చూడు. ఇంకెవరైనా మేడం. కళావతమ్మ గారు. హిందూమతి మేడం, థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ అమ్మా. మా అత్తమ్మ
అక్క చెప్పారు. అత్తమ్మని చాలా బాగా చెప్పింది క్లాసు. గంటన్నర సేపు ఏమి ఎక్కడ ఇది కాకుండా బాగా ఎదగాలని కోరుకుంటున్నాము ఆమెని. మధ్య మధ్యలో పాటల్లోన అన్నిట్లోన మామ ధ్యానంలోన పాటల్లోన అన్నిట్లోన ఉంది. బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ. ఉమా నుంచే నేను కూడా ధ్యానంలోకి వచ్చాను. లేకుంటే ధ్యానం వచ్చేది కాదు. ఇట్లా చేయి అని చెప్పి దాంట్లో నేర్చుకున్నాం. ఏమంటే ఇంకా ముందు అడుగు వేయలేకున్నాం. చెప్పాలంటే కొంచెం మాకు ఇదిగా ఉంది, కాకుండా ఉంది. ఏమంటే భాగ్య మేడం దాంట్లో చేరిన తర్వాత చాలా చాలా నేర్చుకున్నాం. మేడం దాంట్లో చేరిన తర్వాత ఏ విషయాలు ఇట్లా ఇట్లా అనేది బాగా నేర్చుకున్నాం అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారని మాట్లాడే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అత్తమ్మ, థ్యాంక్ యూ. మంచిగా చెప్పారు. ఏమో నాకు తోచింది చెప్తున్నా. వింటా ఉన్నాను, ఇట్లే వినుకుంటా క్లాసు చెప్పతా. కుమారి గారు. నమస్తే ఇందు మేడం. నమస్తే నమస్తే అండి. ఉమా మేనత్త గారిని, విజయవాడ. ఓహో, ఎంతమందిని కలిసానో నేను. ఉమా ఉమా వండర్ఫుల్ నా తల్లి, చిట్టు తల్లి. నిన్ను ఉంటే ముద్దు పెడదాం అనిపిస్తుంది. మీ చిన్న వాళ్ళైనా నీకు ఆత్మ ప్రణామం చెప్తాం. ఎందుకంటే నీలో ఇన్ని ఉన్నాయి. ఈ రోజు చాలా తెలియని మేము ఎన్నో నేర్చుకున్నాం ఉమా ఇందు మేడం ద్వారా. అసలు ఈ రోజు మేడం, హిందూ మేడం, మేము ఈ రోజు ఈ ధ్యానం గురించి తెలుసుకోవడం ఫస్ట్ భాగ్యమ్మ గురువు గారికి ధన్యవాదాలు. సెకండ్ మా ఉమా నాకెంతో ప్రోత్సహిస్తుంటుంది ప్రతి పాటల్లో గాని ధ్యానం గురించి గాని. చిన్న డౌట్ ఉంటే ఉమాకే ఫోన్ కొట్టాలి. నాకు ఏదని ఎంత అన్నా ఉండను, షాప్ లో ఉండని ఏం తత్తమ్మా ఫోన్ అంటది. నాకు అబ్జర్వ్ చేసి ఏ విషయమైనా చెప్తుందమ్మా. అందుకు ఉమాకి చాలా ధన్యవాదాలు. ఈ రోజు ఈ క్లాసు వండర్ఫుల్ క్లాసు. గురు పౌర్ణంగా పాట కూడా పాడింది, దానికి చాలా ఆనందం. నాకు పాటలు అంటే ఇష్టం ఇందు. పిచ్చి పాటలు నేను పాడాలంటే పాత పాటలకు హైలైట్ గా ఉంటాను. క్లాసులు అంతా రావు నాకు, చెప్పను, పాటలకైతే ఉంటాను. ఆ పాటలు కూడా ఈ ధ్యానం లేక వచ్చినాకనే ఇంకా ఇంప్రూవ్ వచ్చినాయి. 2 లైన్స్ మేడం ఒక పాట నిన్న ధ్యానంలోనే రాశాను. ఛాన్స్ ఇస్తే పాడతాను. వినపడుతుందా? ఓకే. వాన వాన వెల్లువాయే కొండకోన తుల్లిపోయే అనే పాటకి నేను ధ్యానంతో రాశాను మేడం. రోజు రోజు ధ్యానం అంటే శ్వాస అంటే పత్రిజీ ధ్యానం. ధ్యానం అంటే శ్వాస కాదా, శ్వాస అంటే ధ్యానం కాదా. నీవు ధ్యానము నేను ధ్యానము, ధ్యానం 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 ధ్యానం. రోజు రోజు ధ్యానం అంటే శ్వాస అంట. పెరిమిడి అంటే ధ్యానం కాదా, ధ్యానం శక్తి వస్తుంది. ధ్యానం 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 ధ్యానం. ఒకరికి నలుగురు కలిసే ధ్యానం మౌనం కాదా. రోజు రోజు ధ్యానం అంటే పత్రిజంటే ధ్యానం అంటేనే పత్రిజీ, పత్రిజంటే ధ్యానం 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 ధ్యానం. ఇలా రాశాను మేడం. చాలా బాగుంది రమా పాట. ధ్యానంలో రాశానక్క. చాలా బాగుంది. నువ్వు పాటల్లో ఫస్ట్ లేబ్బా. దాంట్లో ఎన్ని తప్పులు ఉంటాయో తెలిసిన గొంతు బాగా పాడతావు వాటి ఇందు మేడం, ఇందు మేడం పిఎంసి లో కూడా హలో పిఎంసి లో చాలా ఫేమస్. విజయవాడ వీరకుమారి అంటే మేడం శృతి మేడం అంటది అట్లే. అవునా? అన్ని పాటలు పాడింది. పిఎంసిలో నా పేరు పుల్లమ్మ. ఆమె పిఎంసి చూసి మేము ఇన్నేళ్ళు ధ్యానం చేసినా రాలే. పిఎంసి ఇంట్లో చూసి పిన్ని దాంట్లో జాయిన్ అయ్యి అప్పుడు ధ్యానం మొదలు పెట్టింది. ఆమె ఫస్ట్ పిఎంసి నుంచే వచ్చింది బయటికి. పిఎంసిలోనే నేను ఎక్కువ అంకితం అయిపోతా. చాలా అదృష్టం చేస్తుంది.
మంది కలిసి ఇంకా విమలా మేడం ఉన్నారు లైన్ లో, టైం అవుతుందేమో ఇందు నీకు, అందుకే వాళ్ళు hand raise- ధన్యవాదాలు వీరకుమారి మేడం. అంటే పేర్లోనే ఉంది కదా, వీరమ్మకి వీరకుమారి అని అట్లా చేస్తుంది ఆమె. పేర్లోనే ఉంది కదా ఆమెకి వీరకుమారి అని. అవును అట్లే బాగా అవునవును చేస్తాంది. అంటారు, అట్లా అంటారు. ఈ పాట ఏందో వింటూ ఉంటున్నా అలా రాశాను ఇందు మేడం. ఆ, మీ వాయిస్ కట్ అయ్యింది. ఎవరైనా మాట్లాడతారా అండి? రాధా రాధా ఆంటీ మాట్లాడతారా? ఎవరొక్క వేముల అనురాధ గారా? ఆ మాట్లాడుతున్నా అండి. ఇంకెవరైనా ఉన్నారేమో అడుగు. ఇంకెవరైనా మాట్లాడతారా ఫ్రెండ్? ఇంకెవరు ఉన్నట్టు లేరక్క. ఓకే ఇందు, ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఇందు. థ్యాంక్ యూ. మేము ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ఉందని అనిపిస్తుంది. మరి అంతే ఎంజాయ్ గా గడిచిపోయింది సెషన్ లాగా కాకుండా ఒక అందరితో కలుస్తూ ఈరోజు చక్కగా కుమార్ గారు కూడా కలిసారు. కూడా వచ్చింది ఈరోజు మరి కదా. చాలా చాలా గా హై ఎంజాయ్ గా చేస్తాం మనం ఈ సెషన్. మాకు పాటకు అవకాశం ఇచ్చినందుకు ఇందు ధన్యవాదాలు ఇందు. అమ్మ ధన్యవాదాలు. మీరు పార్టిసిపేట్ అయ్యి ఈరోజు మాట్లాడ చేయడం, హ్యాపీగా షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో గీత గీత నీవు కూడా ఒకసారి జైన్ గా దీంట్లో అన్నారు. అక్కడ కూడా మాట్లాడతా అని చెప్తారు. ఉమా గీతను కూడా జైన్ చేయి దీంట్లో. చేస్తారు మేడం. ఆల్మోస్ట్ టైం అయింది, మేడం క్లోజ్ చేస్తా అన్నారు, మళ్ళీ మాట్లాడు. సరే గీత, సరే ఉమా ఇందు. పర్వాలేదు ఇందు, చాలా థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ అక్క. సో ఫ్రెండ్స్, ఈ ఛానల్ అయితే వీక్షిస్తున్నారు వారందరూ కూడా లైక్ షేర్ చేయడం. నమస్తే ఇందు మేడం. చెప్పండి. మీరు చేసినందుకు మాకు ఈ అవకాశం బాగుంది. మేము కూడా అన్ని వినగలుగుతున్నాం, ఎంతో జ్ఞానాన్ని తెచ్చుకుంటున్నాం ఇందు మేడం. వినపడుతుందా? नमस्ते साहब, नमस्ते। क्या व्हाट्सएप में लगाए वो मेरे पास ओपन नहीं होता है जी। घर में हजार होता మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. व्हाट्सएप लगाए क्या है वो अमेजॉन बॉक्स, वही मैं ओपन करे तो नहीं हुआ जी वो।